యెషయా గ్రంథము 53వ అధ్యాయము. సమయం లేదు మనకి. ఆ అధ్యాయం అంతా ఇంటికి మీద చదవండి. దాంట్లో కొన్ని వచనాలు నేను చదవకూరుతున్నాను. 2వ వచనం నుంచి చదువుతున్నాను. లేత మొక్క వలె ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైన లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకింపబడిన వాడు ఆయను, మనుషుల వలన విసర్జించబడిన వాడయ్యను. వ్యసనాక్రాంతుడు గాను, వ్యాధులను నిర్మించేవాడు గాను, మనుషులు చూడని వాడుగాను ఉండెను. అతడు తృణీకింపబడిన వాడు గనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతేమి. నిశ్చయముగా అతడు తన రోగములను భరించెను, మన వ్యసనములను వహించాను. ఆయనను మొత్తబడిన వాడు గాను, దేవుని వలన బాధింపడిన వాడు గాను, శ్రమనొందిన వాడు గాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలు బట్టి అతడు గాయపరచబడెను, మన దోషులను బట్టి నలగొట్టబడెను. మన సమానార్థమైన శిక్ష అతని మీద మోపబడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థ కలుగుచున్నది. మనమందరము గొర్రెల వల్లే త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవను తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. దేవుడి వాక్యం దీవించును గాక. ఇంకొక వాక్యం కూడా చేద్దాం. కీర్తన గ్రంథము 22వ అధ్యాయము. కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకొడుతున్నాను. నా దేవా, నా దేవా, నీవు నన్ను ఎలా వినాడితివి? నన్ను రక్షింపక నాతధ్వని వినక నీవేళ దూరముగానున్నావు. అలాగే 16వ వచనం. కుక్కలు నన్ను చుట్టుకుని ఉన్నవి, దుర్మార్గులు గుంపుకొని నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులు నా పాదములను పొడిచి ఉన్నారు. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. వారు నిదానించు నన్ను తెరిచూచున్నారు. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు. నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. ఈ వాక్యం దేవుడు దీవించింది గాక. దయచేసి కూర్చోండి. వాక్యం చదవాలండి, ప్రార్థన చేస్తాం. ఇంకొక వాక్యాన్ని ఇప్పుడు నేను చదవగలుగుతున్నాను మీకు కూర్చున్న తర్వాత. రోమీయులకు రాసిన పత్రిక తెరవచ్చు మీరు నాతో పాటు. 5వ అధ్యాయము 6 + 7, 8 చదువుతున్నాను. ఏలయనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుద్ధకాలమున భక్తుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సహితం ఒకడు చనిపోవట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపో తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతను రక్షింపబడుదుము. సరిపోదు. దేవుడు వాక్యం దీవించును గాక. సరే, ఈ సమయంలో ఉదయకాలంలో నా అంశం చెప్తున్న రాసుకోవచ్చు పేరా త్వరగా. జీవించి మృతి పొంది పాతి పెట్టుబడి తిరిగి లేచి ఒకరోజు రానేబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. దీంట్లో 5 మాటలు ఉన్నాయి మనకి. ప్రైజ్ గాడ్. దేవుని ప్రవక్త అంటాడు, నేను 5 మాటలు తీసుకోవాలని ఆశించున్నాను. 5 మాటల మీద నా హృదయంలో ఏమున్నదో ఈ ఉదయం ఆరాధికులైన మీరు తెలియపరుచున్నాను. ఈ 5 మాటలు నేను కోరుకుంటున్నాను అని చెప్పి 5 విషయాలు చెప్పాడు. 1, జీవించుచు ఆయనను ప్రేమించాను. లివింగ్ హీ లవ్డ్ మీ. 2, మృతి పొంది ఆయనను రక్షించాను. డైయింగ్ హీ సేవ్డ్ మీ. 3, పాతి పెట్టబడి ఆయన నా పాపములను బహుదూరముగా మోసుకుపోయాను. తర్వాత 4, తిరిగి లేచి ఆయన నిరంతరం నీతిమంతులుగా తీర్చెను. ఇంగ్లీష్లో ఏమందంటే రైజింగ్ హీ జస్టిఫైడ్ ఫ్రీలీ ఫర్ ఎవర్. 5, ఆయన ఒక రోజు రాబోతున్నాడు. హో మహిమకరమైన దినమది అంటున్నాడు. సమ్డే ఈజ్ కమింగ్. హో గ్లోరియస్ డే. అది ఎంత మహిమకరమైన దినము అన్నాడు. దేవునికి స్తోత్రము కలుగాక. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలంలో ఈ అంశాలు మనం తీసుకుందాం. 5 విషయాలు. ఈ 5లో ముఖ్యంగా ఈరోజు యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి లేపబడిన దినమని ప్రపంచమంతటికి తెలుసండి. దీన్ని ఈస్టర్ అన్నారు.
అంటే యాక్చువల్గా ఒకప్పుడు ఆయన చనిపోయాడు, ఒకప్పుడు ఆయన పాతి పెట్టబడ్డాడు, ఒకప్పుడు లేచాడండి ఆయన. కానీ ఇప్పుడు పాతి పెట్టబడలేదు, ఇప్పుడు మనం పాతి పెట్టబడాలి. బాప్తిసం అనే ప్రక్రియ ద్వారా ఇప్పుడు మనం పాతి పెట్టబడాలి. ఆయన జీవించినట్లుగా మనం ఆయన కూడా జీవించాలి. ఆయన మృతి పొందినట్లుగా మనం ఈ లోకానికి మారుమనసు పొందాలి. ఆయన పాతిపెట్టినట్లుగా మనం బాప్తిసం పొందాలి. ఆయన లేచడం ద్వారా పరిశుద్ధాత్మ పొందాలండి. ఇప్పుడు చేయవలసింది ఏంటంటే ఆయన వల్లే జీవించుట. ఆయన జీవించాడు కనుక ఇప్పుడు చేయవలసింది ఏంటంటే, తర్వాత ఆయన మృతి పొందాడు, ముందు ఆయన జీవించాడు, రెండోది మృతి పొందాడు, చనిపోయాడు, మూడోది పాతి పెట్టబడ్డాడు, నాలుగోది తిరిగి లేచాడు, ఐదోది రానే ఉన్నాడండి. ఈ 5 విషయాలు మరి జ్ఞాపం చేసుకోండి. ఆయన జీవించినట్టుగా మనం జీవించిన కొరకు ఆయన మాదిరిగా జీవించాడు. రెండోది, ఆయన చనిపోవడం ద్వారా మనిషి ఏం చేయాలంటే మారు మనసు పొందాలి. మూడోది, ఆయన పాతి పెట్టబడ్డాడు, తద్వారా మనిషి ఏం చేయాలంటే యేసుక్రీస్తు నామములో నీటి బాప్తిసం ద్వారా పాతి పెట్టబడాలి. ఆయన తిరిగి లేచాడు, దాని అర్థం ఏంటంటే అంటాడు పరిశుద్ధాత్మ పొందాలట. మనం పరిశుద్ధాత్మను పొందాలంటండి. దేవునికి స్తోత్రం కలిగాక. ఆ తర్వాత ఆయన రాబోతున్నాడు. పరిశుద్ధాత్మ లేనిదే మనం ఆయన ఎదుర్కోలేమండి. కాబట్టి 5 చాలా ప్రాముఖ్యమైనవి. దీంట్లో మనము మృతి పొందెను, పాతి పెట్టబడను, తిరిగి లేచెను, రానే ఉండెను అని 4 విషయాలు చూస్తాం. మొదటిది జీవించెను అని చూస్తామండి. దానికోసం ఈ కాల ప్రవక్త ఏమంటాడంటే ఆయన జీవించుచు నన్ను ప్రేమించెను అంటాడండి. ఈ మాట మీద మనం ఒక 5 నిమిషాలు చెప్పుకుందాం. దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగాక. మీరు ఇక్కడే ఉన్నారండి, మీరు ఏం గమనిస్తున్నారో తెలియదు కానీ వాక్యాన్ని గమనించాలని కోరుతున్నానండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగాక. ఆయన జీవించుచు నన్ను ప్రేమించాను. ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ బైబిల్ ఏమంటుందంటే మనం భక్తిలో ఉండగానే ఆయన మన కొరకు చనిపోయిన బైబిల్ చెప్తుందండి. ఇంకేం చెప్తుందంటే దేవుడు లోకమును ప్రేమించెను. యోహాను సువార్త 3:16 ప్రకారంగా దేవుడు లోకమును ప్రేమించెను. లోకం అంటే మనుషులేనండి. ఆయన ప్రేమ కోసం చెప్పినప్పుడు ఏమిటంటే మొట్టమొదట ఆయన జీవించి మళ్ళీ ఏం చేశాడట, ప్రేమించాడట. ఆయన జీవించడం ద్వారా మనల్ని ఎలా ప్రేమించాడండి ఆయన ఈ భూమి మీద బతుకుతున్నప్పుడు, జీవిస్తున్నప్పుడు, ఇప్పుడు ఆయన జీవించడం ద్వారా మనం ఎలాగా ప్రేమించబడ్డాం దానికి ఉదాహరణ చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలగాక. మొట్టమొదటి మాట ఏంటంటే, ఆ చిన్న కోడ్ ఏంటంటే అక్కడ ఆయన వలె జీవించిన జీవితం గల వారు ఎవ్వరూ ఇక్కడ లేరు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే యేసుక్రీస్తు వలె ఈ భూమి మీద ఎవ్వరూ జీవించి లేరు. ఆయన వలె జీవించిన జీవితం గలవారు ఎవరు ఇక్కడ ఎక్కడ ఉండరు అని కూడా చెప్పబడిందండి. ఫస్ట్ పాయింట్, ఆయన వలె జీవించిన జీవితం. ఏంటో ఆ జీవితం అనుకున్నారు? ఆయన మన వల్లే, మన కొరకు, పిల్లల కొరకు, కుటుంబం కొరకు, లేక లోకము కొరకు, ఎంజాయ్ కొరకు ఆయన జీవించలేదండి. ప్రైజ్ ది లార్డ్. ఇంకంటాడు ఆయన జన్మించినప్పుడు దేవుడు సశరీరుడిగా ప్రత్యక్షుడాయెను. కొంచెం ఆమె చెప్తారా, కొంచెం అల్లి చెప్తారండి. దేవునికి స్తోత్రం కలగాక. ఇది అడుక్కున్నట్టుంది నేను ఇప్పుడుగా. దేవునికి స్తోత్రం కలగాక, దేవుని మహిమ కలుగాక. అసలు మీరు ఇక్కడే ఉన్నారండి. ఆయన జీవించడం ద్వారా మనం ప్రేమించాడంటే ఏమైనా తక్కువ అనుకుంటున్నారు మీరు ఏమన్నా అన్నది? ఏమండి, ప్రేమించబడటం అనేది ఎవరి చేత ప్రేమించబడుతున్నాం తెలుసా? ఈ లోకంలో రకరకాల ప్రజలు ఉన్నారండి. డబ్బుని బట్టి ప్రేమించే వాళ్ళు ఉన్నారు, అందరిని బట్టి ప్రేమించే వాళ్ళు ఉన్నారు, చదువుని బట్టి ప్రేమించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఉన్నటువంటి బలాన్ని బట్టి ప్రేమించేవారు ఉన్నారు, వారికి ఉన్న రాజకీయ బలాన్ని బట్టి ప్రేమించేవారు ఉన్నారు, ఇంకా చాలా కార్యాలు ఉంటాయి. అంటే ఏదో దేన్ని బట్టో ప్రేమించబడే వాళ్ళు ఉన్నారండి. కానీ మొట్టమొదట ఒక వ్యక్తి ప్రేమించాలంటే ఏదో ఆశించే ప్రేమించాలి. ధనాన్నో, అధికారాన్నో, లేదా ఏదైనా ఇస్తాడనో, లేదా ఇచ్చేస్తాడనో, జీతం పెంచుతాడనో, లేదా మెచ్చుకుంటారనో, లేదా ఒక పేరు కోసమో, ప్రఖ్యాత కోసమో మనుషులు ప్రేమించబడతారండి. కానీ ఇక్కడ ఏదైనా ఆశించి ప్రేమిస్తారండి.
కానీ యేసుక్రీస్తు మన నుంచి ఏమీ ఆశించలే. డబ్బును అని ఆశించలే, అందాన్ని ఆశించలే, చదువుని, గొప్పతనాన్ని. మా వంశము సూర్యవంశము, మా వంశం చాలా గొప్పది, లేకపోతే మా వంశము ప్రపంచంలోనే స్ట్రాంగు, లేదా మేము చాలా ధనవంతులము, మేము గొప్పవారము, పేదలకు సాయం చేసే హస్తం మాదే అని అందుని బట్టి ఆయన మనల్ని ప్రేమించలేదండి. లేకపోతే కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, నేను చాలా మంచిదాన్ని, చాలా మంచివాడిని, దాన్ని బట్టి ఆయన ప్రేమించలేదండి. నీ వెనుకున్న లేకపోతే బలహీనతను బట్టో ఆయన ప్రేమించలేదండి. చూడు అంటాడు ఆయన జన్మించినప్పుడు దేవుడు సస్యుడిగా ప్రత్యక్షుడు ఆయను. తండ్రి అయిన దేవుడు ఏమై ఉండేనో ఆ మూర్తిమంతయు ఆయన ఉండెను. తండ్రి అంటే యెహోవా ఏమై ఉన్నాడో దేవుడు ప్రేమై ఉన్నాడు. గాడ్ ఈజ్ లవ్ అని అన్నారు. దేవుడు ప్రేమై ఉంటే ఆయన కూడా ప్రేమై ఉన్నాడు. దేవుడు ప్రేమించేవాడైతే యేసుక్రీస్తు ప్రేమించేవాడుగా ఉన్నాడు. దేవుడు సృష్టికర్త అయితే ఆయన సృష్టికర్తగా ఉన్నాడు. దేవుడు దగ్గర తీసుకున్నవాడైతే ఆయన కూడా దగ్గర తీసుకున్నవాడుగా ఉన్నాడు. దేవుడు హత్తుకున్నవాడైతే ఈయన హత్తుకున్నవాడిగా ఉన్నాడు. కాబట్టి తండ్రిని దేవుడు ఏమై ఉండేనో ఆ మూర్తిమంతము ఆయనై ఉండెను. తండ్రిని దేవుడు ప్రేమై ఉన్నట్లయితే కుమారుడు యేసుక్రీస్తు కూడా ప్రేమై ఉండేను అన్నాడండి. ప్రభునామ మహిమ కలుగాక. అంటే యేసుక్రీస్తుగా ఈ లోకానికి అని జన్మించినప్పుడు ప్రవక్త అన్నాడు, చిన్న బిడ్డగా ఉన్న ఆయన చిన్న చేతులు వింటున్నారా, తన తల్లి యొక్క మెత్తని చెక్కులు తాకినప్పుడే మొట్టమొదటిసారిగా ఆ సమయంలోనే ఇది ఆ చిన్న హస్తము, చిన్న చిన్న చేతులు, చిన్న చిన్న కాళ్ళు, చిన్న చిన్న బుగ్గలు కలిగిన చిన్న రక్తమాంసంలో నివసించేటువంటి గొప్ప యెహోవా ఆ తల్లి చెక్కులు తాకగానే, ఆ చెక్కులు ముట్టగానే అప్పుడే ఆయన ప్రేమై ఉన్నాడంటే అండి. మీకు అర్థమైందండి? ఆయన తొట్టులో పడుకున్నప్పుడు చిన్న హస్తము తాకినప్పుడు, తొలి హస్తము తాకినప్పుడే ఆయన ప్రేమై ఉన్నాడంటే అండి. చాలామంది ఎప్పుడు ప్రేమ మారుతారంటే, ఎప్పుడు మార్పు వచ్చినప్పుడు ప్రేమిస్తూ ఉంటారు, ఆశించినప్పుడు ప్రేమిస్తూ ఉంటారు. కానీ నా పుట్టుకలోనే ఆ చిన్న బాడుగున్నప్పుడే, చిన్న పసిబిడ్డకున్నప్పుడే, తన తల్లి యొక్క మెత్తని చెక్కులు తాకినప్పుడే మొట్టమొదటిసారిగా ఆ సమయంలోనే ఆయన ప్రేమై ఉండేను. ప్రభునామమున మహిమ కలుగును గాక, స్తుతి కలుగును గాక. అందుకే బైబిల్ చెప్పింది దేవుడు ప్రేమై ఉండేను అనమాట. 2 చోట్ల వాక్యం చెప్పుడు కోరుతున్నాను. చూద్దాం. మొదటి యోహాను రాసిన పత్రిక చూడండి, 4వ అధ్యాయం 7వ వచనము, కింద భాగం చూద్దాం 5వ వచనం, 4వ అధ్యాయము 8వ వచనం చూద్దామండి. దేవుడు ప్రేమస్వరూపి. కిందేముంది? దేవుడు ప్రేమై ఉన్నాడు అని రాయబడింది. దేవుడు ప్రేమస్వరూపై ఉన్నాడు, దేవుడు ప్రేమై ఉన్నాడు, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు అని చెప్పబడిందండి. ప్రభునామమున మహిమ కలుగాక. ఇక్కడ చూస్తే దేవుడు ప్రేమై ఉన్నాడండి. అసలే ప్రేమకు అర్థమే దేవుడు. ఎవరన్నా ప్రేమిస్తున్నారంటే, ఒక పురుషుడు స్త్రీని ఆశించి ప్రేమించవచ్చు, ఒక స్త్రీ పురుషుడిని ఆశించి ప్రేమించవచ్చు. అది కేవలము శరీర సంబంధమైన ప్రేమ, ఫిలియో ప్రేమ, అగాపే ప్రేమ కావాల్సినది. హెరాస్ ప్రేమ, కామకోరులతో ప్రేమించేదాన్ని హెరాస్ ప్రేమ అంటారు. బంధత్వం, రిలేషన్షిప్లో ఉన్నప్పుడు వచ్చే ఆ యొక్క ప్రేమ ఫిలియో ప్రేమ అండి. ఈ రెండిటికి సంబంధం లేకుండా ఉండే ఒక ప్రేమ ఒకటి ఉంది. రెండు చెప్పాను మీకు నేను. హెరాస్ ప్రేమ అంటే కామ కోరికలు తీర్చుకునే ఒక ప్రేమ అండి అది. ప్రైజ్ ది లార్డ్. పెళ్ళి ఎందుకు చేసుకున్నామంటే మా అమ్మకి సాయం కోసం. పచ్చి అబద్ధం. పెళ్ళి ఏం చేసుకున్నామంటే, అంటే వంట రావట్లేదు, అంటే వంట చేసేట చేసుకున్నా పెళ్ళి. పచ్చి అబద్ధం. పెళ్ళి ఏం చేసుకున్నామంటే, అంటే ఈ నాకు అంటే ఇంట్లో పనులు చేసి పని వేసి పెట్టుకోవచ్చుగా. ఎందుకు పెళ్లి చేసుకోవడం అంటే ఇంట్లో తెగ ఏమంటుందండి, ఒత్తిడి చేస్తారండి, అందుకే పెళ్లి చేసుకుంటారు. అన్నీ అబద్ధాలు. మా అమ్మకి బాగుంటలేదండి, మా నాన్నకి చేసి పెట్టేవారు లేరండి, అబద్ధం. తోడు కోసం అండి, అది కొంచెం మట్టుకు బైబిల్ దగ్గరగా ఉంది, పర్లేదు ఆ మాట.
అబ్బే పెళ్లి చేసుకోకూడదు అనుకుంటున్నాను కానీ మా ఫ్యామిలీ కోసం అండి పెళ్లి చేసుకుంటున్నాను. నో, హెరాస్ ప్రేమ అది, ప్రకృతి సంబంధమైన ప్రేమ అది, కుటుంబ ధర్మము జరుగుటకు ప్రేమ అది. దాన్ని ఎరేసి ప్రేమ అన్నారు. అది అందరిలోనూ ఉంటుంది, ప్రవక్తలోను, అపోస్తులోను, సేవకులోను, పెద్దల్లోను, సామాన్య మనుషులోను, ధనవంతుల వరకు ఆ ఎరేసి ప్రేమ ఉంటుందండి. అది భూమి మీద ఉంటుంది, మనిషితో పాటు పుడుతుంది, మనిషితో పాటు చనిపోతుంది. అది తర్వాత రిలేషన్షిప్లోకి వస్తాం, బంధత్వం ఏర్పడుద్ది, భార్య భర్తలు, పిల్లలు, కుటుంబం వగేరా వగేరా. అప్పుడు దాంట్లో ఒకడు నీ భార్యనో, నీ చెల్లినో, అక్కనో ఏదైనా అంటున్నప్పుడు వచ్చే నీ కోపము ఏం తెలుసు, అది కూడా ప్రేమే. నీ భార్య అంటున్నప్పుడు నీకు విచారమైన కోపం వస్తుంది, ఎవరన్నా ఏడిపించినప్పుడు. నీ కుమార్తెను, కుమారుడు అన్నప్పుడు అక్కడ తండ్రిగా, భర్తగా, ఎవరున్నా, సోదరుడుగా ఉన్నా విపరీతమైన కోపం వస్తుంది. దాని అర్థం తెలుసా, ఆమె మీద, వారి మీద, తన వారి మీద ఉన్న ప్రేమ. ఆ ప్రేమ ఏం తెలుసా, అది ఫిలియో ప్రేమ. రెండు ప్రేమలు చెప్పుకున్నాం మనం. ప్రైజ్ ది లార్డ్. ఈ రెండు అందరిలోనూ ఉంటాయండి, నాలో, మీలో, అందరిలో ఉంటాయి. ఇవి మన ప్రాఫిట్లో కూడా ఉన్నాయండి, మీరు కాదని కొట్టివేయలేరు. ప్రైజ్ ది లార్డ్. ఆయన హోప్ని ప్రేమించాడు, మిడాన్ని ప్రేమించాడు, కుటుంబాన్ని ప్రేమించాడు. నలని వాడు, ఒరే నువ్వు రెడ్డిని వాడు, లేకపోతే నువ్వు అక్క కెంతకని వాడు అన్నప్పుడు కోపంతో వెళ్ళి నా కుటుంబంలో అంటారా, గడంతో కాల్చేద్దాం అనుకోడు. అదేంటి సార్, ఫిలియో ప్రేమ. సో ఎరేసి ప్రేమ ఉంటుంది, నాలో ఎరేసి ప్రేమ ఉండదు అని అబద్ధం చెప్పక్కర్లే. నువ్వు ఎంత పరిశుద్ధుడిగా ఉన్నా ఏమండి, పెళ్లి చేసుకోకుండా సాముల వల్ల ఉన్నా, లేకపోతే ఏ విధంగా ఉన్నా ప్లేరా, ఆ విధమైనది ఈరోజు సిలోన్ పెంతెకోస్తులో కానీ, రోమన్ క్యాథలిక్లో కానీ, నన్స్ కానీ, ఫాదర్స్ కానీ, సిలోన్ పెంతెకోస్తులో పాస్టర్స్ కానీ, కొంతమంది సేవకురాలు కానీ వారు వివాహం లేకుండా చేస్తున్నారు సేవ పరిచర్య. నేనేం చెప్తానండి, బైబిల్ వివాహాన్ని నిషేధిస్తుందా? చెప్పండి సార్, నిషేధిస్తుందా? మరి సిలోన్ పెంతెకోస్తు ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు? రోమన్ క్యాథలిక్లు ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు? ఫాదర్స్, నన్స్ అంటే వాళ్ళకి ఎరేస్ ప్రేమ లేదని అర్థమా? మాట్లాడేంటండి, లేదా? రక్షించబడినా, రక్షించబడకపోయినా, చర్చికొచ్చినా రాకపోయినా ఎరేసి ప్రేమ నరాల్లో ఉంటుందండి. దాన్ని ఎవడు తీసివేయలేడు. అయితే దాన్ని, ఆ ఎరేసి ప్రేమని వివాహము ద్వారా చట్ట ప్రకారముగా, అది అధికారపూర్వకముగా, అది బైబిల్ పరిశుద్ధ వివాహముగా మార్చబడినప్పుడు అది సరైన కంట్రోల్కి వస్తుంది అనమాట. లేదనుకోండి, కుక్కకి వీడికి తేడా ఏమీ ఉండదండి, వ్యభిచారికి స్త్రీకి తేడాయో ఉండదండి. కొంతమంది ఉంటారు భార్యలు, ఇక్కడ భర్తను పెళ్లి చేసుకుంటారండి, భర్తకి ప్రేమించినట్టు నటించినట్టు చేస్తారు. భర్త బయటకు వెళ్ళగానే ఇల్లంతా ఖాళీగా ఉంది, నా ఇల్లు ఖాళీగా ఉంది, ఇంటికి వచ్చేస్తావా అని ఎవరికెవరికో ఫోన్ చేసి ఇంట్లో రప్పించుకుంటారండి. ఇలాంటి స్త్రీలు కూడా లేరు అని నేను అంటలేదు, ఉన్నారు అని చెప్తున్నా. వింటున్నారా? అంటే భర్తని మమ్మ పెట్టి, బుట్లో పెట్టి వేరొక పురుషునితో వ్యభిచరించటం, అలా కనబడిన వారితో, ప్రతి వారితో వెళ్ళిపోవటం, అది ఒక క్రమము లేని, కంట్రోల్ లేని ఎరాసి ప్రేమ అనమాట. అది అలాంటి కంట్రోల్ లేని ప్రేమని చట్టబద్ధంగా, బైబిల్ బద్ధంగా, లోకబద్ధంగా చూస్తే చట్టరీత్యా వారు వివాహము ద్వారా భార్యాభర్తలుగా పిలబడుతున్నారు. బైబిల్ ద్వారా, ప్రమాణము ద్వారా వారు భార్యాభర్తలుగా పిలబడుతున్నారు. దాన్ని, ఆ ఎరాసి ప్రేమని వివాహము ద్వారాను చట్ట ప్రకారంగాను తీర్చుకోవాల్సిన ప్రజలు ఈరోజు దాన్ని పక్కన పెట్టి ఏం చేస్తారు, బయటికి పోవడం ద్వారా, లేక పెళ్లి చేసుకుని వేరే పురుషునితోనూ వేరే స్త్రీతో ద్వారా ఈ ఎరాసి ప్రేమని ఇచ్చలుడిగా చేయటం వలన వారు భూమి మీద వ్యభిచారులుగాను, తీర్పుకి అర్హులుగా సిద్ధపడుతున్నారు. నేను అర్థమవుతుంది మీకు చెప్పింది? యవనస్తులారు వినండి, యవనరాలు వినండి, వివాహము కాకుండా ఏ పురుషునితోనూ ఏ స్త్రీతోనూ సంబంధం కలిగి ఉండవద్దు. వివాహమైన తర్వాత కూడా ఏ స్త్రీతోనూ ఏ పురుషునితోనూ అక్కడ సంబంధం కలిగి ఉండవద్దు. పెళ్లి చేసుకోండి, కావాలంటే ఒక పెళ్లి చేసుకోండి, ప్రైజ్ ది లార్డ్. కానీ ఈయన పెళ్లి చేసుకొని, ఈమె విడిచిపెట్టి ఇంకో దాన్ని పెళ్లి చేసుకుని, ఆమె విడిచిపెట్టి ఇంకో దాన్ని పెళ్లి చేసుకొని, ఈమె విడిచిపెట్టి ఇంకో దాన్ని పెళ్లి చేసుకొని, సారీ, మనం అమెరికా దేశంలో లేము, ఆంధ్రప్రదేశ్లో ఉన్నామండి. ఎన్నడూ
వివాహము చేసుకునే ప్రతి వ్యక్తి కూడా ఒక స్త్రీనే పెళ్లి చేసుకోవాలి, స్త్రీ ఒక పురుషున్నే పెళ్లి చేసుకోవాలి. అలా కాదని ఆ విధంగా చేసుకుంటే వ్యభిచారులుగా పిలువబడుతున్నారు. బైబిల్ చెప్తుంది. మరి ఎందుకు చాలామంది విడిచిపెట్టి పెళ్లి చేసుకుంటున్నారు? బైబిల్ ఒకే ఒక్క కారణం, వ్యభిచారణ కారణం బట్టి తప్ప. అది కూడా రియల్గా రుజువయ్యి కరెక్ట్గా ఆధారాలతో ఉన్నట్లయితేనే, అది నిర్ధారణ అయితేనే. అది లేని పక్షంలో ఒకవేళ అనుమానం అయితే మాత్రము దేవునికి లెక్క చెప్పుకోవాలి వారు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, మన రహస్య దినం, విమర్శ దినమందు మనమందరము, ఆ వాక్యం మనకు గుర్తు వస్తుంది పేర, చూద్దాం బైబిల్ నుంచి. ప్రభునామమున మహిమ గాక. దేవుని అపోస్తలుడైన పౌలు ఈ మాట పలుకుతున్నాడు. 2 కొరింథీ పత్రిక చదవమ్మా 5:10. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరము, చూసారా, మనమందరం అని ఎవరంటున్నారు ఇక్కడ? ఎవరంటున్నారు? పౌలు గారు అంటున్నారు. పౌలు కూడా కలిపేసుకున్నాడండి. ఏమంటున్నాడు? మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము. తిరుపులోకి రాము కదా మనము. తిరుపులోకి రాము మనము, దేవుని ఉగ్రతకు రాము. కానీ క్రమం తప్పి చేసుకున్న, క్రమం తప్పిన, క్రమం కాలం తప్పిపోయినా ఎరస్ ప్రేమ అనేది క్రమముగా, చట్ట ప్రకారంగా, బైబిల్ ప్రకారముగా అది ఆర్డర్లో ఉండకుండా, ఆర్డర్ తప్పినట్లయితే, క్రమం తప్పినట్లయితే న్యాయపీఠం ఎదుట నిలబడవలసిన సమయం ఉంటున్నది. అది స్త్రీ పురుషులందరూ కూడా, అది నువ్వు నేను కూడా, అది ఎవరైనా సరే నిలబడాలి ప్రియారా. అది ప్రమాణాల పూర్వకంగా కాకుండా, అది చట్టరీతిగా కాకుండా, ఎరస్ ప్రేమ, కామంతో కూడిన ప్రేమ ఈరోజు దారి తప్పింది ప్రపంచం అంతా. అవునంటారు కాదంటారు? ఏమంటారు? ప్రైజ్ ది లార్డ్. కానీ బైబిల్లో యోసేపు ఉన్నాడు చూసారా, వివాహానికి ముందే తన శీలను కాపాడుకున్నాడు. ఏమంటారు? వివాహానికి ముందే, తర్వాత వివాహం అయింది లేదానికి, కానీ వివాహానికి ముందే అతడు తన శరీరం ఫ్రెష్గా ఉంచుకున్నాడు, తన శీలాన్ని కాపాడుకున్నాడు, తన పవిత్రత కాపాడుకున్నాడు, తన పానుపు పవిత్రంగా ఉంది. కానీ ఈరోజు వివాహానికి ముందే అన్నీ అయిపోతున్నాయి పేరా. ఆ పానుపు పవిత్రమైంది కాదు, అపవిత్రమైనది. ప్రైజ్ ది లార్డ్. యోసేపు వివాహం చేసుకున్న తర్వాత పిల్లలుగా అన్నాడు. కానీ అదే యోసేపు ఇంకో స్త్రీని ఆయన ఆశించలేదు, ఇంకో పెళ్ళి ఆయన చేసుకోలే. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము పెళ్లి చేసుకున్నాడు, ఒక భార్యతో ఉన్నాడు, ఆమె పేరు శారా. ఆమె చనిపోయింది. తర్వాత ఇస్సాకుని కన్న తర్వాత ఆమె చనిపోయిన తర్వాత అబ్రహాము కేతూరా అనేటువంటి ఒక స్త్రీని మళ్ళా పెళ్లి చేసుకున్నాడు. దీని అర్థం, వివాహానికి ముందు యోసేపు అపిత్రపరచుకోలేదు, వివాహమైన తర్వాత భార్యతో ఆ ఎరస్ ప్రేమని కంట్రోల్ చేసుకున్నాడు. అర్థమైందా? వినబడుతుందా? ప్రైజ్ ది లార్డ్. ఎరస్ ప్రేమ ఉంది, అందరిలో ఉంటుంది, కానీ అది క్రమం తప్పకూడదు. ఎరస్ ప్రేమ అనగా కామ కార్యాలు చేసుకునే ఆ ప్రేమ. అది ఆ ప్రేమ. నువ్వంటే నాకు చాలా ఇష్టం, అంటే నాకు చాలా ఇష్టం, అడిగితే ప్రాణం ఇచ్చేస్తా, ఇచ్చేయి. నువ్వు ఏది అడిగినా చేసేయి. ఎక్కువైపోయి నీకు బాగా, అమ్మని నాన్న కుటుంబాన్ని పక్కన పెట్టేసి అయిపోయింది, నీకోసం అన్ని విడిచిపెట్టి వచ్చేస్తా, వచ్చేయి. అది ఎప్పుడు చేయాలి? పెళ్లిదారు చేయాలి, పెళ్లికి ముందు చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలిగాక. క్రమం తప్పిందా? హెరస్ ప్రేమ మాట్లాడలేదు ఏంటండి? మీకు నచ్చట్లేదు ఈ ప్రసంగం, మనకి నచ్చవు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక అంటుండే నచ్చుతాయి. దానికి ఆమె చెప్తారు వీళ్ళు. సరైన వాక్యం వచ్చిన మాత్రం అలా బిగిసిపోతున్నారు. అంటే ఏమన్నారంటే, అమ్మ చర్చికి లేటుగా వచ్చినా పర్లేదమ్మా, దేవుడు దీవించును గాక. పాస్టర్ గారు ఎంత మంచోళ్ళండి, ఎప్పుడు వచ్చినా లేటుగా వచ్చినా గుమ్మం కాడికి వచ్చినా అసలు ఏమంటలేదండి ఆయన అని అనుకుంటున్నావా? లోపల చాలా పగ మీద నాకు, కానీ ఏం చేయలేకపోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. పగ అంటే పక్కదండి, మంచి పగే, అంటే క్రమపరిచే విధానంగా చెప్తున్నాను. పగ పెట్టుకోలేండి ఎవరి కోసం.
నా మనసులో ఒకరి పగ పెట్టుకొని వస్తుంది. నాకు దేవుడు మహాకృపను బట్టి చెప్పక్కర్లేదు, దేవుడు దాన్ని తీసేసాడు. నాకు ఉంచుకుంటాలు, పగబెట్టాలు, దాని మీద పెట్టుకుని రివెంజ్ తెచ్చుకుంటాలు. దేవునికి స్తోత్రం. దానికి దేవుడు నన్ను దూరంగా ఉంచినందుకు దేవునికి వందనం చెల్లించుకోవడం అనిపోయారా. దేవుడు ఏమనుకున్నా ఈ చెవి తినేసి ఈ పక్కన ఎందుకంటే బాగా నేర్పబడింది కాలం. నాకు కాలం పాఠం నేర్పించింది. కాబట్టి అది నన్ను చాలా బ్యాలెన్స్గా ఉంచింది. దానికి కారణం ప్రభు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలగాక, దేవునికి మహిమ కలగాక. ఎరాసి ప్రేమ ఉంది, కానీ అది క్రమములోకి రావలసింది. అర్థమైందా? కామకోరులు తీర్చుకోవడానికి నీకు ఒక స్త్రీ కావాలి, ఒక పురుషుడు కావాలి. కానీ కామకోలు తీర్చుకోవడానికి అది అక్రమంగా వెళ్ళకూడదు. చట్టరీతిగాను బైబిల్ రీతిగాను అది క్రమపరచబడినప్పుడు ఆ ఎరస్ ప్రేమ ఆర్డర్లో వెళుతుంది. అది సరిగా ఉంచగలుగుతావు. బైబిల్ చెప్తుంది పేర నీ సొంత కొండలో నీళ్లు త్రాగుమని. తెలుసా? వాక్యం చదివని ఎప్పుడన్నా విన్నారా? దేవునికి స్తోత్రం కలిగాక. సామెతల గ్రంథం జనరల్గా అందరూ ఎదిగినవారు కాబట్టి కొన్ని విషయాలు చెప్తానని పేర. ఇందులో సిగ్గుపడక్కర్లేదు, భయపడక్కర్లేదు. ఇది జీవితంలో ఎదురయ్యే సమస్యలు, లేక ఎదురవుతున్న సమస్యలు, లేకపోతే ఎదురయ్యే పరిస్థితులను తప్పించడానికి వాక్యం సహాయపడుతుంది. దేవునికి స్తోత్రం కలిగాక. సామెతల గ్రంథము చూడండి, 5వ అధ్యాయము 15వ వచనమండి. మీరు యవనస్తులు గమనించండి, ఈ సామెతల గ్రంథం 5వ అధ్యాయంలో 2 భాగాలు ఉంటాయన్నమాట. ఒక భాగం ఏమో జరస్త్రీ ఎత్తుకుపోయినప్పుడు జాగ్రత్త అంటాడు, ఇంకో భాగం ఏమో సొంత స్త్రీ నీ భార్య అర్థం. 2 భాగాలు ఉన్నాయన్నమాట. ఇవి వింటున్నారా? కొన్ని వచనాల వరకు జరస్త్రీ విషయంలో జాగ్రత్త అంటాడు. కొన్ని వచనాలు వచ్చిన తర్వాత అంటే 14 వరకు ఒక స్త్రీ కోసం పడతాడు. జరస్త్రీ అంటే పక్క బయటి స్త్రీ కోసం. అంటే ఎరాస్య ప్రేమ పక్క ద్రావి వెళ్ళిపోకుండా వెళ్ళేటప్పుడు చెప్తున్న విషయం అది. అదే ఎరాస్య ప్రేమ క్రమంలోకి రావాలంటే అది 16-15 వచ్చినట్టు కనిపిస్తుంది. నీ సొంత కొండలోని నీళ్లు పానము చేయము, నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము, నీ ఊటలు బయటికి చెదిపోదగున, వీధుల్లో అవి నీటి కాలువగా. ఇక్కడ వీధులు ఎందుకు చెప్పాడు అనుకుంటాం? అంతకుముందు వీధుల్లో ఉన్న స్త్రీ కోసం మాట్లాడాడండి. ఇది కేవలము శరీర సంబంధమైనది మాత్రమే కాదు, దీని వెనక ఆత్మ సంబంధమైనది కూడా ఉంది. కానీ శరీర సంబంధమైనది మనకు అర్థమైతే, ప్రకృతి సంబంధమైనది అర్థమైతే, దాని వెనుక ఉన్న ఆత్మ సంబంధమైనది కూడా మనకి అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలగాక. మనుషుడు అర్థం చేసుకున్నట్లుగానే దేవుడు ప్రకృతి సంబంధ విషయాలు ఎన్నో బోధించాడు భూమి మీద అండి. వాటిని అర్థం చేసుకోకపోతే ఇక ఆత్మ సంబంధమైన విషయాలు కూడా అర్థం కావు. దేవునికి స్తోత్రం కలగాక. ఆ తర్వాత చెప్తాడు ఆయన, అన్యులు నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకే ఉండవలను కదా. నీ ఓట దీవెనందును, నీ యవ్వన కాలవ భార్య యందు సంతోషించుము. ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి. దేవునికి స్తోత్రం కలగాక. ఇక కిందకు వచ్చినప్పుడు 20వ వచనంలో చూడండి, ఆ 19వ వచనం కిందకు వచ్చినప్పటికి ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడవై ఉండుము. ఆఖరి మరి చదివారు. ఆమె ప్రేమ చేత. ఏంటా ప్రేమ? ఎరాస్య ప్రేమ. కానీ దాన్ని వివాహము ద్వారా చట్టరీత్యా బైబిల్ రీత్యా క్రమలు తీసుకొచ్చినప్పుడు అది నీ భార్య నుండి, నీ భర్త నుండి ఆ ఓట చెదిరిపోకుండా అవి నీ సొంత కొండలు భద్రం చేయనప్పుడు ఒక కుటుంబం అనేది అక్కడ కట్టబడుతుంది. కుటుంబం కట్టబడాల్సినటువంటి ఆ ఓటలు బయటకు చెదిరిపోకూడదు. వింటున్నారా నా ప్రియమైన సోదరులారా? కుటుంబం కట్టబడడానికి దేవుడు దాన్ని దీవించాడండి. అందుకే తన ప్రియులు నిద్రించుండగా దేవుడు వారికి అనుగ్రహించును అని బైబిల్ రాయబడిందండి. తన ప్రియులు నిద్రిస్తుండగా, తన ప్రియులుగా మారినప్పుడు, తన చట్ట ప్రకారంగా వాక్యపాలన చేసినప్పుడు, అమలుపరిచినప్పుడు దేవుడు ఆ ఊటలు ఏం చేస్తున్నాడు? దీవిస్తున్నాడండి ఆయన. అంటారు కదా దావీదు, అక్కడ ఇరిమి అంటాడు ఒక చోట, నీవు నాకు అనుగ్రహించిన వారిని. యెషయా చెప్తా ఉంటాడు, యెషయా గ్రంథం. దేవునికి స్తోత్రం కలుగుగాక. యెషయా గ్రంథము నా ప్రియమైన సోదరులారా, హల్లెలూయా. యెషయా భక్తుడు ఈ మాట పలుకుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఒక
చోట యెహోషువ భక్తుడు చెప్తాడు. ఆ మాట ఏంటంటే, నీవు నాకు కలిగించిన నేను నా పిల్లలు అని మాట ఉపయోగిస్తాడండి. దేవుని నామమున మహిమ కలుగును గాక, స్తుతి కలుగును గాక. మంచి మాట అది, దేవుని వాక్యం రాయబడిన మాట అది. నీవు నాకు కలిగించిన పిల్లలు మేమును అని చెప్తా ఉంటాడు. అంటే యెషయా కూడా, ఇర్మియా, యెషయా, ఇక్కడ ప్రవక్తలు, యెహెజ్కేలు, వీళ్ళందరూ కూడా టోటల్గా ఏమంటారంటే, వారు వివాహం చేసుకుని వారి భార్యలతో జీవించినప్పుడు, వారి పిల్లలు కన్నప్పుడు వారు అన్నారు, మేమును మా ఇంటి వారు యెహోవాను ఆరాధించేదుము అన్నారండి. ఎప్పుడది ఆ ఎరస ప్రేమ ఆ ఊటలు చెదిరిపోకుండా, ఆ ఊటలు సరిగ్గా క్రమంకి వచ్చినప్పుడు, ఆ ఎరస ప్రేమ ద్వారా అది కుటుంబం కట్టబడినప్పుడు, అమలుపరిచినప్పుడు, అది క్రమముగా పద్ధతికున్నప్పుడు అది ఒక దేవుని కుటుంబంగా ఉన్నది. ప్రభునామ మహిమకలు గాక, స్తుతి కలుగును గాక. ఇంకో మాట చెప్పాలి, ఆది కాండములో ఆదాము తన భార్యను కూడినప్పుడు అక్కడ పిల్లల సంతానం వచ్చింది. అది ఎరస ప్రేమే, కానీ అది క్రమముగా ఉన్నది. ఆమె చెప్తారా? హల్లెలూయా. ఈరోజు ఎరస ప్రేమను ఏం చేయాలి? మనం క్రమంలో తీసుకురావాలి. సమాజాలు బాగుపడాలి, సంఘాలు బాగుపడాలి. నేను ఒక ఆయన ఎంటే మెసేజ్ పాస్టర్ గారేనటండి, పేర్లు చెప్పను, మన సైడ్ కూడా కాదనుకోండి, వేరే వేరే చేట. సొంత పాస్టర్ గారు భార్య అయ్యి విశ్వాసతో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇంకో చిత్రం ఏంటంటే, నేను నిన్నే విన్నాను ఆ విషయాన్ని. ఎంత చలించిపోయిందంటే నా విషయంలో, ఇదేంటి ఇలాగైపోయింది అనిపించింది అనమాట. ఆ పాస్టర్ గారు భార్య అక్రమ సంబంధం కలిగి ఉంటే బయట బండి మీద వెళ్ళిపోతున్నారు ఇద్దరు కూడా. ఈయన బయట సేవకి వెళ్ళిపోతున్నాడు, అటు ఇటు రోజు వెళ్ళిపోతున్నాడు. ఈమెమో ఏంటి ఇలా జరిగింది చెప్పి చూస్తున్నప్పుడు ఆ వ్యక్తికి బలహీనత ఉందో ఏముందో తెలియదు, కానీ బలహీనత ఎత్తు ఉందని తెలిసిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి చూస్తే సంవత్సరానికి పనిచేయడు అని చెప్పి డాక్టర్ గారు చెప్పాడు, ఈ సంవత్సరానికి పనిచేయడు అని. వింటున్నారా? నేను ఎర్ఎస్ ప్రేమ కోసం మాట్లాడుతాను. పేరు చాలా చెప్పాలి ఉంది, కానీ ఇక్కడ ఆగిపోయాను నేను చాలా విషయాల దగ్గర. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు డాక్టర్ గారు అన్నాడు, సంవత్సరానికి పనిచేయడని చెప్పేసి. కానీ వాళ్ళ పిల్లలు పుట్టలే ముందు నుంచి కూడా. ఇంచుమించు కొన్ని సంవత్సరాలు అయిపోయింది, 10 సంవత్సరాలు పై దాటిస్తుంది. ఇకేం జరిగిందంటే ఆమె వేరొక పురుషునితో అక్కడ సంబంధం కలిగి ఉంది. ఎందుకు? ఎరాస ప్రేమ సరిగ్గా క్రమముగా లేనందున. సరే, ఏం జరిగింది తర్వాత చూస్తే, ఇది ఆనోటి ఈనోటి కలవడం అందరికీ తెలిసింది. సంఘానికి బాధ వచ్చింది, ఇబ్బంది కలిగింది, అందరూ చూస్తున్నప్పుడు ఇతను ఏం చేశాడంటే, అతను ఆ వ్యక్తి ఇంట్లోకి రావటం ఉండటం చూసి ఆ వ్యక్తి ఇక అతను ఏం చేశాడంటే, ఈ పాస్టర్ గారు అంటే మెస్ పాస్టర్ గారు ఇద్దరు పెళ్లి చేశాడంటే. వింటే మతిపోయింది నాకు. ఏమా ఇలా చేసావంటే, ఏంటి ఎట్లా చేశాడని అడిగితే, నేను సంవత్సరానికి పని చేయనని చెప్పాడు డాక్టర్ గారు. మరి 10 సంవత్సరాలు అంటే నువ్వు 10 సంవత్సరాలు కూడా పని చేయలేదు అంటే, ఆ విధంగా లేనప్పుడు ముందే తెలిసినప్పుడు ఇంకొక జీవితాన్ని పెళ్లి చేసుకుని ఎందుకు పాడు చేయాలి? ఇక్కడ కూడా చాలామంది సంవత్సరం పనిరాలు, చాలామంది పెళ్లి చేసుకుని సంవత్సరం పని రాకపోతే ఇక్కడ ఎరస ప్రేమ క్రమం లేనందున అక్రమ కార్యాలు, అక్రమ సంతానం, అక్రమ విధానం జరుగుతుందండి. ఇక్కడ అలాంటి వాడు పెళ్లి చేసుకొని ఉండకపోవడమే మంచిది అంటారు. కానీ ఆ వ్యక్తిని మోసం చేసి పెళ్లి చేసుకోవటం వల్ల ఒక జీవితం పాడైంది. రెండోది, ఆమె ఇంకా అక్రమకారం వెళ్ళిపోవటం వలన, సరిగ్గా ఇతడు సరిగ్గా లేనందున ఆమె ఒకరితో పోవటం వలన అది చుట్టూ సమాజానికి, సంఘానికి, దేవునికి, వాక్యానికి, మెసేజ్ మొత్తం చుట్టుకొచ్చింది. విన్నారా? పెళ్లి చేసాడు. ఏమయ్యా సంఘం అడిగి ఎందుకు చేసే పెళ్ళి? నేను సంవత్సరానికి, ఎవరు చెప్పారు? డాక్టర్ గారు ఎంక్వైరీ చేశారు, తెలుసుకున్నారు. సంవత్సరానికి ఇప్పుడే పని చేయడా, ముందు నుంచి పని చేయడా? నేను అనుకున్నాను ముందు నుంచి అతడు పని చేయలేదు. బట్ అతడు ఆ సమయంలో పెళ్లి చేసుకొని న్యాయం చేయకపోతే, పెళ్లి చేసుకోకపోవడమే మంచిది. అతడు అలా చేయటం వల్ల జరిగింది. పెళ్లి చేశాడు. ఇంకొక విషయం ఏంటంటే, బంధువుల దగ్గరికి అన్నాడంటే, పెళ్లి చేసి ముగ్గురు కలిసి ముగ్గురు ఉందామన్నాడు ఇంట్లో. ఇది ఇంకా చాలా బాగుంది. ఎవడు చెప్పాడురా మెసేజ్లు అలాగా? ముగ్గురు కలిసి ఉందామన్నారట. ఇంత జ్ఞానం ఉందా అసలే? బుద్ధి ఉందా అసలే?
నాకు కనబడల మనిషి నిలువెల్ల కడిగైపోతూ ఉంటాడు. అంటే ఏంటి? ముగ్గురు బండి మీద వెళ్దాం, ముగ్గురు చర్చికి వెళ్దాం, సేవ చేద్దాం. పెళ్ళి బాగుంది, దరిద్రంగా లేదు. హెరాస ప్రేమ సరిగ్గా లేనప్పుడు అదేమవుతుందంటే క్రమం తప్పుతుంది. తర్వాత నేను ఈమెను ఎక్కించగలుగుతాను నా బంధువుల దగ్గర, బంధువులందరి దగ్గర ఏమో మన భార్య భర్తలు. నేనంటే ఎందుకు ఈ జీవితం? అసలే ఎవరిని పంపెట్టడానికి, ఎవరి కోసమా జీవితం? అసలు ముందే వివాహం చేసుకోకుండా వంటకుంటే మంచిది కదా అతడు. అదే అతను కొంతకాలం పిల్లలు కానీ తర్వాత లేదు అంటే అది వేరే విషయం. సరే, అతను తప్పది అయిపోయింది. ఏమేం చేయాలి? ఒక దైవజనులుగా సేవాభారం కలిగినప్పుడు ఏమేం చేయాలి? అలా వంకరి వెళ్ళకుండా దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ, ప్రభు నన్ను న్యాయం చేయమంటే దేవుడు చేయలేడా? దేవుడు పరిస్థితిని మార్చలేడా? మార్చగలడు. నమ్మకాలు లేవు, విశ్వాసాలు లేవు, నిలబట్టం లేదు, ఓర్పు లేదు, అన్నీ అయిపోవాలి వెంటనే, సహనము లేదు, తొందరగా అయిపోవాలని కార్యాలు, వెయిటింగ్ లేదు అసలే. అడిగితే దేవుడు అన్ని చేయాలి, ప్రార్థన చేస్తే దేవుడు అన్ని చేయాలి. ఇలా సమాజం ప్రజలు తయారైపోయారు. కానీ దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా నువ్వు అందుకోవడానికి కొద్దిసేపు విశ్వాసం కలిగి వెయిట్ చేయాలి, ఎదురు చూడాలి. అబ్రహాము పిల్లలు కనడానికి దేవుడు 25 సంవత్సరాలు వెయిట్ చేయించాడండి. వెంటనే ఇవ్వలేడు, దేవుడు ఇవ్వగలడు. కానీ అక్కడ నిలబడతలేడు. చూశాడు దేవుడు పరీక్ష పెట్టేవాడుగా ఉన్నాడు. అది ఎన్ని సంవత్సరాలైనా సరే, ఎన్ని నెలలైనా సరే నేను ప్రూవ్ చేసుకోవాలి దాన్ని. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమున మహిమ కలుగుగాక, స్తుతి కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. చూసారండి, అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగుగాక, దేవునికి స్తుతి కలుగుగాక. ప్రూవ్ చేసుకోవాలి దేవుడు దాన్ని. అక్కడ సంఘం చల్లాచెరైపోయింది, పాడైపోయింది. అతను వచ్చి సంఘం చెప్తున్నాడు, అవును నేను పని చేయను, నేనే పెళ్లి చేశాను, మేము కలిసి ఒక ఇంట్లో ఉన్నామని చెప్పినప్పుడు సంఘం అతన్ని మెడ పెట్టుకుని బయటకు గెట్టేసిందట. బయటికి మరి గెంటేదు ఉంచుకుంటుందా? చేస్తుందా? అసలే భార్యనే సంరక్షించలేనివాడు, భార్యనే పట్టించుకునేవాడు, భార్యనే కంట్రోల్ చేయనివాడు సంఘాన్ని ఎలా కంట్రోల్ చేస్తాడు? వర్తమానం తేటగా చెప్తుంది పేరా. తన ఇంటిని పిల్లల్ని బాగా పరిపాలించిన వాడు సంఘ పెద్దకు కూడా పనిచేయడండి. ఏమండి? సంఘ పెద్దకు కూడా పనిచేయడు. ప్రభు నాను మహిమ కలుగుగాక. ఆ మధ్యకాలంలో మనమే రోమర్లు వచ్చాయి కదండి. ఓ పాస్టర్ గారు అన్నట్ట, జాన్ పాస్టర్ గారి పిల్లల్ని హాస్టల్ వేసేసి పెళ్లి చేసుకుని పారిపోయాడు అన్నారంటే. పారిపోయాడు ఉన్నాడా? నా పిల్లలు హాస్టల్లో ఉన్నారు, ఇక్కడ ఉన్నారా? ఎవడండి వాడు చెప్పేది? దిక్కుమాలుడు, దరిద్రుడు. ఇక్కడే ఉన్నారు కదా. ఎవడి కంట్లో తాడి చెట్టు పడిందో తెలియదు, కానీ చెప్పేనోడికి విన్నోడికి బుద్ధి జ్ఞానం లేదండి. ప్రజలు ఎలాంటోళ్ళంటే కంట్లో తాడి చెట్టు పడిందమ్మా అని కూడా, పడిందా, ఎలా పడింది అని ఆలోచించారు, కానీ పడింది అని నమ్మేసే రకాలు మాట్లాడు. ఈ విధంగా సమాజం రోమర్ లేపుతుంది అన్నమాట. దెయ్యం సర్పములు కాటేస్తుంది. నీ మనస్సాక్షిని, సాక్ష్యాన్ని, నీ జీవితాన్ని పాడు చేయడానికి ప్రయత్నిస్తాడు. నిరంతరం అది పనిచేస్తాడు, రాత్రివేళ పనిచేస్తుంది పేర. అయినా దేవుడు ఎక్కడో చోట నిలబడిన వారికి ప్రూవ్ చేసుకోవడానికి సహాయం చేస్తూ ఉంటాడు. దేవుడు నాను మహిమ కలుగాక, స్తుతి కలుగునుగాక, స్తోత్రం కలుగుగాక. నేను పారిపోవడం ఏంటి? కర్మ. బుద్ధి లేని మాటలు కాకపోతే అవసరమైతే ఏం చేస్తాం? చట్టంగా ప్రకారంగా అన్నీ న్యాయంగా చేస్తాం తప్ప పారిపోయింది కర్మేంటి? శోధన తట్టుకోలేక పారిపోవడానికి ప్రయత్నించాను తప్ప పెళ్లి చేసి పారిపోలేదండి. సేవ ప్రారంభంలో తట్టుకోలేక అందరి విడిచి దూరంగా పారిపోదాం అనుకున్నా ఓ టైంలో. అది సేవాభారం ఒత్తిడి వల్ల, దానివల్ల తప్ప పెళ్ళి వల్ల కాదు. అది పిల్ల భార్యలు ఉన్నప్పుడు వచ్చిన శోధన తట్టుకోలేక దూరంగా పారిపోతే దేవుడు మాట్లాడి ఎక్కడ పోతావు నిలబడి చెప్పినప్పుడు, ఈ 40 మంది కుటుంబాలు దేవుడు చూపించినప్పుడు, నా కుటుంబాన్ని పిల్లల్ని చూపించినప్పుడు దేవుడి పరిశుద్ధాత్మ నన్ను కట్టేసింది. మీరు అక్కడ వాడేవాడు చెప్పడానికి, వీడేవాడు చెప్పడానికి నాన్ సెన్స్, పిచ్చి ఒకళ్ళు కాకపోతే. కాబట్టి ఈ ఎరస్ ప్రేమ అనేది ఆర్డర్లో తీసుకురావాలి పేరు. ప్రభువును మహిమ కలుగుగాక, స్తుతి కలుగునుగాక. సంఘాల్లోనే ఉంటారు, అక్కడ సంబంధం. సమాజంలో ఉంటారు, అక్కడ సంబంధం. పాటలు పాడుతూ ఉంటారు, వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు, ఏంటి అన్ని పనులు చేస్తూ ఉంటారు.
అండ్ వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు, వాక్యం వింటూ ఉంటారు, కానీ ఎరాస ప్రేమను ఆర్డర్లో లేకుండా దాన్ని క్రమం తప్పించే పనిలో ఉన్నారు. కాబట్టి ఎరాస ప్రేమ అనేది ఉంటుంది. ఒకసారి ఒక ఆమె వచ్చి అందంట పాస్టర్ తోటి, అయ్యా నాకు రోజు చెడ్డ తలంపులు వచ్చేస్తున్నాయి అయ్యా అన్నంట. ప్రాణం చేసుకోమన్నాడంట. మళ్ళీ వచ్చిందంట, అయ్యా నాకు రోజు చెడ్డ తలంపులు వచ్చేస్తున్నాయా అన్నాడు. మళ్ళీ వచ్చిందంట, ఇలా వచ్చింది. ఆయన అన్నట్ట, అమ్మా నాకు వస్తున్నాయమ్మా, నేను లేనా అని గట్టిగా అరిచాడంటే, బెదిరిపోయి పాస్టర్ గారు కూడా వస్తున్నాయంటే మొదలెట్టింది అందరికి, సంగమంత్రికి. సమస్య అప్పటిదాకా ఆమెదైతే ఇవి ఆమె మర్చిపోయింది, పాస్టర్ గారికి వస్తాయి తలంపులు అంట, చెడతలంపులు వస్తున్నాయంట అని మొదలెట్టింది. దాని అర్థం ఏంటంటే చెడతలంపులు అప్పుడు ఆ పాస్టర్ గారు చెప్పి ఏమన్నాడంటే, అమ్మ పక్షులు అలా వెళ్తూ ఉంటాయి, పక్షులు వెళ్తూ ఉంటాయి, రండి రండి అని తలెచ్చారు గూడు కట్టుకుంటాయి అమ్మ, అట్ని ఏం చేయాలి, అంతేగాని దా అని చోటెత్తి ఏం చేస్తే ఇక్కడ కూర్చుని గూడు కట్టుకుని పిల్లలు కూడా కనేస్తాయి. ఏమన్నా అర్థమవుతుందని చెప్పిన దాంట్లో ఏమన్నా క్యాచ్ చేశారు మీరు? తలంపులో వస్తా పోతాయి, అట్ని ఏం చేయాలి, పోనేవాళ్ళు అలాగా. అందుకని అక్కడ ఆగిపోండి అని ఆలోచిస్తూ వెల్కమ్ అని చెప్పేవరకు ఇక్కడ గుడి కట్టుకుంటాయి. అలా చెప్పిన తర్వాత ఆమె అప్పటి నుంచి సరి చేసుకుందట. దేవునికి స్తోత్రం కలగాక. ఇప్పుడు తలంపులు చెడ్డవి ఇక్కడ ఒక విశ్వాసికి, ఒక సామాన్య మనుషుడికి వచ్చినట్టుగానే ఒక సేవకుడికి, ఒక పరిశుద్ధుడిగా ఉన్నవాడికి, నీతిమంతుడికి కూడా వస్తాయనే విషయము అర్థం చేసుకున్న తర్వాత ఇది ఒక ఎరాస ప్రేమ అనేది అందరిలో ఉందని అర్థమైంది. దేవునికి స్తోత్రం కలగాక. కొంతమంది అంటారు అసలే ఏమండి అసలే ఏమంటారంటే అసలే కామ కొరకులే ఉండవండి అంటారు. మరి యేసుకేలుకి భార్య ఉంది, దావీదుకి భార్య ఉంది, ఏమండి ఆదము భార్య ఉంది, ఇంకా మన కాల ప్రవక్త. అసలు ఆయనకి ఎరిసే ప్రేమ లేదంటారా? మాట్లాడేటండి, పుట్టుకతోనే ఎరిసి ప్రేమ లేకుండా పుడతారా? అది ప్రవక్తలైనా అపోస్తులైనా, మరి పేతురు గారు అపోస్తుడు, మరి ఆయనకి భార్య ఉందా లేదా? ఎందుకు ఎరాస ప్రేమ అనేది సామాన్యుల్లోనే ఉంటుంది, లోకస్తులకే ఉంటుంది, పరిశుద్ధులకు ఉండదు, విశ్వాసులకు ఉండదు, పెద్దలకు ఉండదు, సేవకులకు ఉండదు, ప్రవక్తలకు ఉండదు, అపోస్తలులకు మాత్రము చెప్పొద్దే, వినొద్దు, అలాంటి బోధలు నమ్మొద్దు. దీన్ని వాక్య ప్రకారంగా ఆర్డర్లో తీసుకురావలసినది. అది ఎరాస ప్రేమ. దేవునికి స్తోత్రం కలగాక. అదే ఎరాస ప్రేమ దావీదులో ఉన్నప్పుడు అది క్రమంగా ఉండకుండా ఒకసారి దారి తప్పినప్పుడు దేవుడు దాన్ని ఖండించాడు, గద్దించాడు, సరైన పనిష్మెంట్ కూడా ఇచ్చాడండి. హలో, పనిష్మెంట్ ఇచ్చాడా? ఎస్. క్రమంగా ఉండవలసిన దాన్ని అక్రమగాను, ఆర్డర్ ఉండవలసిన దాన్ని దారి తప్పించినట్లయితే దేవుడు రంగం మీదకి వచ్చి ఏం చేస్తాడు? పనిష్మెంట్ అనేది, శిక్ష అనేది దేవుడు ఇస్తాడు. దేవుడు క్షమిస్తాడు, దాంతోపాటు దానికి పనిష్మెంట్ ఇస్తాడు. దాన్ని కాల్చేయాలి దేవుడు ఖచ్చితంగా. నీలో ఉన్న దాన్ని ఏం చేయాలి? కాల్చేయాలి. కొంతమంది అంటారు పెళ్ళి అయిన తర్వాత అండి, నా భార్య పిల్లలు బాగానే ఉన్నామండి, అంతా ఉంది, నన్ను సరిగ్గా చూసుకుంటలేదండి, అందుకే ఆమెకి ఎడకలు ఇచ్చేద్దాం అనుకున్నానండి. ఎరాస ప్రేమను తీసుకెళ్ళి అడ్డంగా పెట్టదనుకున్నావా? అది క్రమంగా ఉంచాలి నువ్వు. కొంతమంది అంటారు మా ఆవిడికి పిల్ల పుట్టలేదండి, ఇంకో పెళ్లి చేసుకుంటానండి. ఎరాస ప్రేమని అడ్డంగా ఎక్కడో వీధుల్లో పెట్టేదనుకున్నావా? బైబిల్ అయితే సెలవు అవ్వటం లేదు. దేవునికి స్తోత్రం కలగాక. లోకస్తుల చేయడానికి వీల్లేదు, అది వాక్య ప్రకారం ఉండాలి. కాబట్టి ఎరాస ప్రేమను ఆర్డర్లోకి వచ్చినట్లయితే దేవుడు కుటుంబాల్ని, పిల్లల్ని దీవించినప్పుడు, నిజంగా వారు క్రమముగా ఆ ఎరాస ప్రేమ పెట్టినప్పుడు దేవుడు ఆ కుటుంబంతో ఉంటాడండి, ఆ కుటుంబాన్ని దీవిస్తాడండి. దేవుడు నామమున మహిమ కలుగాక. కాబట్టి రెండో ప్రేమ ఏంటంటే ఫిలియో ప్రేమ. తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత భార్య, పిల్లలు, తమ్ముడు, అక్క, చెల్లి వారి మధ్య ఉన్నటువంటి ప్రేమను ఏమంటారంటే ఫిలియో ప్రేమ. ఈ ప్రేమ భార్య దగ్గర ఎలా ఉంటుంది, తల్లి దగ్గర ఎలా ఉంటుంది, కుమార్ దగ్గర ఎలా ఉంటుంది, మావి దగ్గర, అత్త దగ్గర ఎలా ఉంటుంది. ఇలా రిలేషన్షిప్లో ఉన్నటువంటి వారందరికీ కూడా, అంటే ఈ కుటుంబ బంధత్వం కలిగిన వారు అందరి మధ్య ఆ ప్రేమ, ఫిలియో ప్రేమ రకరకాలుగా విభజించబడి ఉంటుంది అనమాట. వింటున్నారా? ఇప్పుడు పెళ్ళి అయింది అనుకోండి,
అమ్మ అంటుంది, ఎరా నీకు పెళ్ళిని కాంచి నేను నీకు అల్లమైపోయినా, చేదైపోయినా అంటుంది అంట. భార్య కాస్త నీకు బెల్లమైపోయిందా అని ఉంటుంది అన్నమాట. ఆ తల్లి ఏం తెలుసుకోవాలంటే, అంటే అత్తలు కానీ తల్లి కానీ ఏం తెలుసుకోవాలంటే, అది భార్యకి ఇచ్చే ప్రేమ, ఫిలియో ప్రేమలో ఒక భాగం. అది తల్లికి ఇచ్చే ప్రేమ, ఫిలియో భాగంలో ఒక భాగం. అది కుమారుడికి ఇచ్చే ప్రేమ, ఫిలియోలో ఒక భాగం. పిల్లల్ని ప్రేమించే ఫిలియో ప్రేమ ఉంది, అది ఎరస్ ప్రేమ కాదు, అది ఫిలియో ప్రేమ. ఎరస్ ప్రేమకి ఫిలియో ప్రేమకు ఉన్న వ్యత్యాసం తెలుసుకోగలిగితే అసూయ నీలో ఉండకుండా పోద్దండి. దేవునికి స్తోత్రం కలుగాక. ఒకసారి విలియం బ్రాన్హమ్ ఒక దర్శనం వచ్చింది దానికి. ఆ కళలో ఆ పరదేశంలో ఆయన వెళ్తున్నప్పుడు అక్కడ మేడాబరై హోప్ కనిపించిందండి. హోప్ని తీసుకుని బయటికి కొంచెం ముందుకు వెళ్తున్నాడు. ఆ కొద్దిసేపు అయిన తర్వాత చాలామంది వచ్చి విలియం బ్రాన్హమ్ సోదరుడా, ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యు అని చక్కగా కౌలించుకుంటున్నారంట. అక్కడ ఇదంతా ఎవరు చెప్తున్నాడు? ఆయన మేడాబరాయికి చెప్తున్నాడు. కింద ఆమె ముఖం మాడిపోయిందండి, ముఖం మాడు చెక్కలు అయిపోయింది. నేను అంతమంది పట్టుకుని నాకు ఇష్టం లేదన్నదండి. ఏమంది? మీరు ఒప్పుకుంటారా? రాత్రి చెప్తాను ఈ పని, ఎప్పుడు పెట్టాలో అప్పుడు పెడతా పెంట, ఇప్పుడు నా టైం కాదు అంటావు. ఆ తర్వాత అంతా తంట. ఇక్కడ అదంతా చెప్పిన ఆమంతా మగబడిపోతే ఆయన అన్నాడు, సో ఇదిగో అన్నాడు, ప్రియమైన హని, ఇక్కడైతే అది తప్పు, కానీ అక్కడ అది తీసేయబడుతుంది. అక్కడ ఎటువంటి గ్రంథులు లేవు, కామగ్రంథులు లేవు. అది ఎంత సహోదర ప్రేమ, అదే అగాపా ప్రేమ. ఇప్పుడు నువ్వు అసూయపడతావు చూడు, ఇది ఏంటి? ఫిలియో ప్రేమ అన్నాడండి. ఇది ఫిలియో ప్రేమ, అది అగాప ప్రేమ. అది ఎప్పుడు? ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు అగాప ప్రేమలో ఎటువంటి అసూయలుండు, స్వార్థాలుండు. కానీ ఈ శరీరంలో ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ ఈ ఎరస్ ప్రేమ ఉంటుంది, అసూయ ఉంటుంది, ఫిలియో ప్రేమ ఉంటుంది. కానీ ఈ రెండింటిని దాటిన తర్వాత అక్కడ అగాప ప్రేమ ఉంటుందండి. అన్నాడు, అదే క్రీస్తు, నా ప్లేస్లో క్రీస్తున్నాడు అనుకో, నువ్వు అసూయ పడతావని అడిగాడండి. ఎవరిని? మేడాన్ని. లేదన్నాడు. చూసావా, యేసుక్రీస్తుని అందరూ పట్టుకుని ముద్దాడినప్పుడు, పట్టుకున్నప్పుడు, కొలిగించినప్పుడు నీకేమనిపించలేదు కదా? అలాంటి ప్రేమ ఒకటి, అదే దైవ ప్రేమ, అదే అగవ ప్రేమ అన్నాడు. ఇక్కడ చేయకూడదు ఆ పనులు, ఈ శరీరం అంతవరకు ఆ పనులు చేయకూడదు. ఈ శరీరం దాటిన తర్వాత అడగలుగుతాం చూడండి, అక్కడ మనము సహోదరమై ఉన్నాం, దైవ ప్రేమై ఉన్నాం, ఒక కవల పిల్లల వలె ఉన్నామట. దేవుని నామన మహిమ కలుగాక, స్తుతి కలుగును గాక. కాబట్టి అది అగావ ప్రేమ, అది ఫిలియో ప్రేమ, అది ఎరస్ ప్రేమ. ఎరస్ ప్రేమ అనేది అధిగమించడానికి అది చట్ట ప్రకారంగా, ప్రమాణ ప్రకారంగా, బైబిల్ ప్రకారంగా ఆర్డర్లో తీసుకొచ్చినప్పుడు ఆ తర్వాత పుట్టుకొచ్చే ప్రేమ ఫిలియో ప్రేమ అయినది. అమ్మ, చెల్లి, అక్క, తమ్ముడు, నాన్న మీద ఉన్న ప్రేమ, తండ్రి మీద అలా ప్రేమ ఉంటుంది, అది ఫిలియో ప్రేమే. చెల్లి మీద, భార్య మీద, భర్తల మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద, పిల్లల మీద, అన్ని రకాల మీద ఉండే ప్రేమ. అత్త అంటే నాకు చాలా ఇష్టం, అమ్మ అంటే చాలా ఇష్టం అంటే అర్థం, ఆ ప్రేమంతా వాళ్ళకి ఇచ్చేస్తావా, ప్రేమంతా నాకు ఇచ్చే అంటే కుదరదు అక్కడ. అదేంటి? ఫిలియో ప్రేమ. ఫిలియో ప్రేమ తునాతునకలు ముక్కలు చేసినప్పుడు అందరికీ పంచే ప్రేమ అనమాట అండి. అది వేరుగా ఉంది. దేవుని నామమున మహిమ కలుగాక. భార్యతో ఉన్నప్పుడు, భర్తతో ఉన్నప్పుడు అది ఒక ప్రేమ. అదే పిల్లలు అత్తతోనూ కుమార్తెతో ఉన్నప్పుడు అదొక ప్రేమ. అదే టోటల్గా అది ఫిలియో ప్రేమ. అందులో ఎటువంటి అసూయ పడకూడదు, ఇబ్బంది పడకూడదు. ఆ ఫిలియో ప్రేమ అనేది అక్కడ అది అందరికీ సరిపడే ప్రేమ ఉన్నది. అది తల్లి పట్ల, అత్త పట్ల, అమ్మ పట్ల, అక్క పట్ల, నాన్న పట్ల, చెల్లి పట్ల, తమ్ముడు పట్ల, ఇలా అందరి పట్ల, భార్య పట్ల, పిల్లల పట్ల చూపెట్టబడి ప్రేమ, అది ఫిలియో ప్రేమ అండి. ఇప్పుడు వద్దాం ఫైనల్గా అగాపే ప్రేమకు వద్దామండి. ఇప్పుడు దేవుడు అగాపే ప్రేమతోనే ప్రేమించాడు. ఆయనకి ఎరస్ ప్రేమ లేదు, చెప్పచ్చా? ఆయనకి ఫిలియో ప్రేమ లేదు. మనకు మాత్రమే ఎరస్ ప్రేమ, ఫిలియో ప్రేమ ఉంది. ఎందుకంటే దేవుడు కామ, కోద, మతమత్సము లేని దేవుడు అండి, అసూయ లేని దేవుడు.
దేవుడు ప్రేమ పూర్ణుడై ఉన్నాడటండి. ఈ దినమున ఆయన ప్రేమై ఉన్నాడను దానినే అనేకులు గుర్తించలేక విఫలమవుతున్నారనేది నేను తలంచుచున్నాను. దేవుడు ప్రేమై ఉన్నాడు. ప్రేమించి వారు ఎవరో వారు దేవుని మూలముగా పుట్టిన వారైతే. రండి వాక్యం వద్దకొద్దాం. ప్రభు నన్ను మహిమకలుగాక. మన సమయం అయిపోతుంది, తొందరగా ముగించుకుందాం. మొదటి యోహాను రాసిన పత్రిక వద్దాం పేర. దేవునికి స్తోత్రం కలుగాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి 5వ అధ్యాయంకి వద్దాం. చూడండి 5వ అధ్యాయం 2వ వచనం గమనించండి. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలు నెరవేర్చిన వారు అయితమా దేవుని పిల్లలను ప్రేమించున్నామని దానివల్లే ఎరుగుదుము. ఇక పైన మొదటి వచనం, యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వారిని ప్రేమించు ప్రతివాడు ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించును అని రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగాక. దేవుని మూలంగా పుట్టిన వారిని ప్రేమించాలంటే దేవుని ప్రేమ నీలో ఉండాలి. అది ఎరాస్ కాదు, అది ఫిలియో కాదు, అది అగాప ప్రేమ. అది ఎలా వస్తుంది? తిరిగి జన్మించడం ద్వారా వస్తుంది, పాప క్షమాపణ ద్వారా వస్తుంది, రక్తంతో కడగబడి ద్వారా వస్తుంది, పాత జీవితం అంతా పాతి పెట్టబడితే అది వస్తుంది. పాత గదిచ్చను కొత్తమైన దాంట్లో అగాప ప్రేమ ఒకటి ఆడవద్దు మనకి. పేరా ఫిలియో ఎరాస్ ఉంటుంది, ఫిలియో ఉంటుంది, దాంతోపాటు ఏమొస్తుంది మళ్ళా అగాపే ప్రేమ వస్తుందండి. మీకు తెలుసా ప్రవర్తనాడు ఈ అగాపే ప్రేమ ఫిలియో ప్రేమను ఎరాసే ప్రేమను కూడా జయించడానికి సహాయంగా ఇది ఒక ఆయుధంలా పనిచేస్తున్నాడండి. మీకు అర్థమైంది? ఇప్పుడు ఎరాసే ప్రేమ జయించడానికి, ఫిలియో ప్రేమ జయించడానికి ఏం కావాలి? అగాపే ప్రేమ కావాలి. దేవుళ్ళో అగాపే ప్రేమ ఉంది. ఎరాసే ప్రేమ కానీ ఫిలియో ప్రేమ లేదు, కానీ అగాపే ప్రేమ ఉంది. మనలో ఎరాసే ప్రేమ ఉంది, ఫిలియో ప్రేమ ఉంది. ఈ రెండింటిని జయించడానికి ఏం కావాలంటే తిరిగి జన్మించడం ద్వారా, యేసుక్రీస్తు నాలుగు బాప్తిస్మం ద్వారా, పరిశుద్ధాత్మ పొందడం ద్వారా మనమంట అగాపే ప్రేమను పొందుకుంటున్నామండి. అర్థమైంది మీకు? అందుకే క్షమించగలుగుతాం, ప్రేమించగలుగుతాం, దూషించే వారిని ఏం చేస్తాం? ప్రేమించగలుగుతాం. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు నేర్పారు? ఏ చట్టం ఎలా నేర్పింది పేరా? అది యేసుక్రీస్తు ద్వారా జన్మించడం ద్వారా, కొత్తగా జన్మించడం ద్వారా మనము ఆ యొక్క అగాపే ప్రేమ పొందుకుంటున్నామండి. ఇప్పుడు మనలో ఎరాస్ ప్రేమ ఉందంటారా? చెప్పండి. ఫిలియో ప్రేమ, మరి మూడోది చెప్పండి. ఇప్పుడు ఎంతమంది? ఆ రెండు ఉన్నాయి, కన్ఫర్మే. ఇప్పుడు నేను అడిగేది ఆ రెండు కాదు. అగాపే ప్రేమ ఎంతమందికి ఉంది? జరిగెత్తండి, పర్లేదు. శనగెత్తే ఉన్నాయినా? చిన్నగా ఉందా? ధైర్యంగా. అగాపే ప్రేమ ఎంతమందికి ఉంది? అగాపే ప్రేమ అంటే దూషించినా ద్వేషించినా ఏం చేసినా క్షమించుకుంటూ వెళ్ళిపోయే తత్వం, ప్రేమించుకుంటూ వెళ్ళిపోయే తత్వం. లోపల పెట్టుకొని నన్ను ఎలాగున్నారు, నన్ను అలాగున్నారు, బ్రదర్ ఎలాగన్నాడు, సిస్టర్ ఎలాగన్నాడు, పాస్టర్ గారు ఎలాగన్నారు అని మనసులో పెట్టుకుంటే అది అసలు అగాపే ప్రేమ కాదు. దాన్ని జయించడానికి ఇప్పుడు నీకు నాకు అగాపే ప్రేమ కావాలి. ఆయన ఈ భూమి మీద జీవించినప్పుడు పూర్తిగా అగాపే ప్రేమతో నింపబడినవాడండి ఆయన. హలో, మనకి రెండు ఉన్నాయి, కానీ రెండింటిని పోగొట్టుకునే, ఆ రెండింటిని జయించడానికి అవసరమే. అవి ఎప్పుడు పావు ఖచ్చితంగా ఉంటాయి. అయితే వాటికి ఇంకోటి యాడ్ అవుతుంది, అగాపే ప్రేమ. అప్పుడు అగాపే ప్రేమ చేత ఈ ఫిలియో ప్రేమని, ఎరాస్ ప్రేమని కంట్రోల్కి, ఆర్డర్లో తీసుకొచ్చే ఆయుధం వల్లే పనిచేసేది అగాపే ప్రేమ. ఎవరికైతే అగాపే ప్రేమ లేదో ఫిలియో ప్రేమ జయించలేరండి. ప్రైజ్ ది లార్డ్. ఎరాస్ ప్రేమను, యోసేపుకి ఫిలియో ప్రేమ ఉంది, అగాపే ప్రేమ ఉంది, ఎరాస్ ప్రేమ ఉంది. కానీ అగాపే ప్రేమ చేత రెండింటిని జయించగలిగాడు. చెప్పొచ్చా? కన్య మరియాకి, మరి రిబకాకి ఫిలియో ప్రేమ, ఎరాస్ ప్రేమ ఉంది, కానీ అగాపే ప్రేమ ద్వారా ఆమె జయించగలిగినది. ఇప్పుడు చెప్పొచ్చా మనము? ఇప్పుడు సంఘానికి ఏం కావాలి? ఇప్పుడు ఏం కావాలి? అది ఎవరన్నా నేను తిట్టారనుకోండి, గాడ్ బ్లెస్ యు అని చెప్పి చెప్పులతో వెళ్ళిపోవాలి. అందుకని తిట్టేసి ఇంకా చచ్చుకురా నన్ను ఎలాగొన్నారని వెళ్ళిపోతే అది నీళ్ళు అసలు ఫిలియో ప్రేమ, ఎరాస్ ప్రేమ మాత్రమే తప్ప అగాపే ప్రేమ అసలు సరిహద్దులు కూడా
రాలేదు, సరిహద్దులు కూడా రాలేదు. కాబట్టి అగా ప్రేమ అంటే నేను తిట్టేవాడిని, దూషించేవాడిని. యేసుక్రీస్తు వారు అక్కడ సిలువ నిలబడుతున్నప్పుడు వీరేం చేస్తున్నారో వీరు ఎరగరు తండ్రి వీరిని. ఈ మాట 7వ మాట 6వ మాట తీసుకొని మన పోయిన శుక్రవారం అందరూ చెప్పేశారండి. ప్రతి సంఘంలోనూ ఆఖరిగా 6 మాటలు ఇద్దరు 7 మాట ఏంటండి? తండ్రి వీరేం చేస్తున్నారు. ఒకసారి అందరికీ ఒక 6గురికి మాటలు ఇచ్చారట, నిలబడి 6 మాటలు అయిపోయాటండి. 7వ మాట ఏంటో ఒక ఆయన లేచానట, తండ్రి వీరేం చెప్పారు ఇది తెలియట్లేదు ప్రభువా, వీరికి క్షమించానని అంటండి. ఇదేకా ఏమన్నాడు? తండ్రి 6గురు ఏం చెప్పారు, వీళ్ళకి తీయట్లేదు ప్రభువా, వీళ్ళకి క్షమించమన్నాడంట. చూడండి నా ప్రేమిస్తుంది కదా, నిజంగానే ఆ 7 మాటలు చెప్పిన వాళ్ళు అందరూ ఏమండి అగప్రేమ కలిగి ఉన్నారా? ఏమండి ఉన్నారా? ఆయన ఏమన్నాడు? తండ్రి వీరు ఏం చేసిన వీరు ఎరగ అంటే ఏంటి? ఆయన పూర్తిగా అగాప ప్రేమతో నింపబడ్డాడు కాబట్టి దూషించే వారికి బదులు చెప్పలేదు, కొట్టువారికి తిరుగుబాటు చేయలేదు. ఒక గొర్రె పిల్లగా మారిపడు కాబట్టి ఆయన ఏమండి వధించబడి చోట వదకతేపడి గొర్రె పిల్ల వల్ల మౌనంగా ఉన్నాడండి ఆయన. అది అగాపే ప్రేమ అంటే. పూర్తిగా అది గొర్రెలో కనిపిస్తుంది, పేర కొంచెం మొచ్చు కనిపిస్తుంది. అందుకే యేసుక్రీస్తు గొర్రెలకు పోల్చాడు. సరిగ్గా జన్మించిన వారు అందరూ ఆ యొక్క అగాప ప్రేమకి అర్హులుగా గొర్రెలుగా పోల్చాడండి. గొర్రె కొడితే తిరగబడదు, తిరగబడుతుందా? పడవదు. ఏమండి కోపగించుకోదు, కొడితే తిట్టదు, అది తలదించుకుని తిన్నగా వెళ్ళిపోద్ది, కాపరి వెంబడించుకొని పోద్ది. ఈరోజు కాపరి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నారు. నువ్వు నేను గొర్రెలమై ఉన్నావు, ఆయన వెంబడించాలి మనం. కాబట్టి ఆయన భూమి మీదప్పుడు అపారమైన ప్రేమతో ప్రవర్తనాడు. ప్రేమకు పరిపూర్ణ చిహ్నం అంట ఆయన. అగాపే ప్రేమకు పరిపూర్ణమైన చిహ్నం అంట ఆయన. దేవునికి స్తోత్రం కలగాక. అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అనగా అనగా ప్రేమకు అపాత్రులైన వారిని ప్రేమించను. ప్రేమకు పాత్ర లేనివారు అపాత్రులను దేవుడు ప్రేమించగలిగాడట. అది అగాపే ప్రేమ అంటే. అర్హత లేని వారిని ప్రేమించటం, యోగ్యత లేని వారిని ప్రేమించటం. దేవునికి స్తోత్రం కలగాక. దూషించే వారిని క్షమించటం, ద్వేషించే వారిని క్షమించటం, విసర్జించబడిన వారిని విసర్జించబడుతున్నప్పుడు ప్రేమించటం. అదే అండి నిజమైన క్రైస్తవ అగాప ప్రేమ అంటే. దేవుని నామమున మహిమ కలుగాక. చిన్న మాట అంటే గిలగిల కొట్టుకుని మనసులో పెట్టుకుని నీ ఎంత చూస్తా, టైం వస్తే చూస్తా అంటాం. అది అగాపే ప్రేమ అనబడదండి. అది ఫిలియో ప్రేమ. ఫిలియో ప్రేమని ఎరాస్తి ప్రేమ జయించే ఆ ప్రేమ సంఘములకు, సేవకులకు, సమస్త ప్రజలకు అవసరమై ఉన్నది. అంటాడైనా ప్రేమకు అపాత్రులైన వారిని ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని వాడిని పుట్టినందు విశ్వసించు ప్రతి వాడు నశింపక నిత్యం పొందినట్లు దేవుడు ఆయన్ని అనుగ్రహించాను. చెప్పచ్చా? దేవుడు ఒక అగాప ప్రేమను అనుగ్రహించాను. ఈ అగాప ప్రేమను అనుగ్రహించబడిన మనకు అగాప ప్రేమ నందు విశ్వసించడం ద్వారా నశించక నిత్య జీవం పొందుతున్నాం మనం. అంటే ఈ అగాప ప్రేమ మనల్ని ఏం చేస్తుంది? నశింప చేయకుండా నిత్య జీవంలో తీసుకొస్తుందండి. యేసుక్రీస్తే ఈ భూమి మీద అగాప ప్రేమ అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలగాక. ఆయనలో ఎరాస్ ప్రేమ లేదు, ఆయనలో ఫిలియో ప్రేమ లేదు. దేవుని నామమున మహిమ కలుగాక. మనకున్న రెండింటిపైన మూడోది వచ్చినట్లయితే రెండింటిని చంపగల గొప్ప ఆయుధంగా మారిపోద్దండి. అది ఎంతమందికి కావాలి అగాప ప్రేమ? ఇప్పుడు నీలో ఎరాస్ ప్రేమని చంపడానికి లేక సరిగ్గా ఆర్డర్లో తీసుకురావడానికి. ప్రైజ్ ది లార్డ్. నీలో ఫిలియో ప్రేమ దారి తప్పిపోతుంటే ఆ ఫిలియో ప్రేమ మరలా తిరిగి దారిలో తీసుకురావడానికి ఈ అగాపే ప్రేమ చాలా 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 నీకు నాకు మనందరికీ అవసరమైనదండి. దేవుని నామమున మహిమ కలుగాక. చూడండి, ఏదైనా తోటలో ఎప్పుడైతే హెరాస్ ప్రేమ ఏర్పడి వారు దేవుని నుంచి దూరం అయిపోయారు. అసలే దేవుని నుంచి దూరం చేసిందే ఈ హెరాస్ ప్రేమ. అక్కడ సంపర్కం ద్వారా జరిగింది, పాపము జరిగింది. ప్రవర్తనాడు దేవుడు ప్రజలకు తెలియపరచుకున్న ఒకే ఒక్క మార్గము ప్రేమ ద్వారా మాత్రమే. దేవుడు అంటే తను తెలియపరచుకోవడానికి ద్వారం ఏం చేస్తా? ప్రేమే ద్వారం అంటండి. ప్రభు నామమున మహిమ కలుగాక, స్తుతి కలుగునుగాక. వినండి, ఆయన ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు అనేక విధములుగా ఆయన తన ప్రేమను తెలియపరచెను. ఇప్పుడు ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఫిలియో ప్రేమ కలిగి ఉన్నాడా?
ఎర్రస్ప్రేమ కలిగి ఉన్నాడా? లేదు. మరి కలిగి ఉన్నాడు నిలువెల్లా అగాప ప్రేమ అయింది. అరికాలు మొదలుకొని నెన్నెత్తి వరకు కూడా ఆయన పరిపూర్ణమైన అగాప ప్రేమ, డివైనింగ్ లవ్, దైవ ప్రేమతో నింపబడ్డాడండి ఆయన. సంఘం సేవ పరిస్థితి ఒక దినం ఆ విధంగా వచ్చేసేయాలండి. ఈరోజు ఎన్ని వర్తమానం తెలుసుకుంటే ఏం ప్రయోజనం, ఎన్ని పుస్తకాలు చదివితే ఏం ప్రయోజనం? నాకు అది తెలుసు, ఇది తెలుసు. అగాపే ప్రేమ తెలుసా? క్షమించగలిగినది, ప్రేమించగలిగినది, తగ్గించుకోగలిగినది. చాలామంది అసలే తగ్గించుకోలేరండి. అసలే వాళ్ళు ఈగో హట్ అయిందంటారు. ఏమైంది? ఈగో హట్ అయిందంట. అగాపే ప్రేమలు ఈగో ఉంటారని నాకు తెలియగడుతుంది. నీకు అసలు అగాపే ప్రేమ అంటే యేసు ఎక్కడైనా నా ఈగో హట్ అయిందని చెప్పాడా? ఎందుకు? ఏ ప్రేమ అది? అగవ ప్రేమలో అసలు ఈగో హట్ అయింది. కొంతమంది అంటారు, నేను తాడు చెట్టు అంటున్నా, నన్ను మాట అనేసాడు అంటారు. సిగ్గుకరమైన అసలు నువ్వు అంటవేంటి, నెట్టవేంటి? చర్చికి వస్తూ ఈ మాటలు అంటాం సరి కాదు. మనకి ఎటువంటి ఆచారాలు లేవు, ఎటువంటి సిద్ధాంతాలు లేవు, ఇలాంటి పరంపర ఆచార్యములు లేవు. ఆచారాల దేవుడు లేడు, పరంపర దేవుడు లేడు, బొమ్మల్లో దేవుడు లేడు. దేవుడు తన వాక్యంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. చూడండి, ఆయన భూమి మీద ఉన్నప్పుడు అనేక విధములుగా ఆయన తన ప్రేమ చూపించాడు. ఎలా చూపించాడంటే, నిరీక్షేపముగా ప్రాణము గల ప్రతి ప్రాణిలో ఆయనే మహోన్నతమైన ప్రేమ గలవాడంతగా వరకు అది తెలియపరచబడెను. నిరీక్షేపముగా ప్రాణము గల ప్రతి ప్రాణిలో మహోన్నతమైన ప్రేమ గలవాడుగా తెలియపరచుకున్నాడట అండి. ఆయనే చిన్న చిన్న జీవికి కూడా అర్థమైందంట, ఆయన మహోన్నతమైన ప్రేమ గలవాడు. పెద్ద జంతువుకు అర్థమైందంట, ఆయన మహోన్నత ప్రేమ గలవాడు. ఈ అగాపే ప్రేమ ఉన్నప్పుడు జంతువులు కూడా సాధువుగా మారిపోతాయి. హానికరమైన కూడా నేను హాని చేయకుండా పోతాయి. కారణం అగాపే ప్రేమే. ఈరోజు ఆ దానియేల్లో ఉంది. ఆ రోజు ఆమేన్ దానియేల్లో ఆ అగాపే ప్రేమ ఉంది కాబట్టి జంతువుకు అర్థమైపోయింది, మహోన్నత ప్రేమతో నింపబడ్డారు వీళ్ళు. ఆ జంతువు కూడా ఏం చేయలేకపోయిందండి. ఈ అగాపే ప్రేమ పెట్టి దోమకు భయపడుతున్నాం మనం. దోమకి అమ్మో కుట్టేసిందండి, నాకు ఇది వచ్చేద్ది భయం. ఎంతెందుకు ఆడపిల్లకి కాకురిచి కనిపిస్తే, బలి కనిపిస్తే, ఎప్పుడు కనిపిస్తే మంచం ఎక్కేస్తారు కదా. గొంగులు కనిపిస్తే ప్రాణం అల్లాడిపోద్ది. అది అంతెంత ఉంది. ఆ చిన్న జీవికి అర్థమైందట. మళ్ళీ చదువుతున్నా, మీకు అర్థం కల మళ్ళీ చదువుతున్నాయి అనిపారు. నిరీక్షేపముగా ప్రాణము గల ప్రతి ప్రాణిలో ఆయనే మహోన్నతమైన ప్రేమ గలవాడినంత వరకు ఆయన తెలియపరచబడేను. నేను అర్థమైంది మీకు పేరా? ప్రతి చిన్న ప్రాణికి, ప్రతి చిన్న జంతువుకి, ప్రతి చిన్న పురుగుకి ఆయన అర్థమైందట. ఆయన ఎవరట? మహోన్నతమైన ప్రేమ గలవాడు, అగాపే ప్రేమతో నింపబడ్డాడు అని అర్థమైందంట. దేవుని నామమున మహిమ కలుగాక. ఇక్కడ ఆయన జీవితంలో ఆయన దేవుని తెలియపరిచి ఉండేవాడుగా నేను అనుకుంటున్నాను. దేవుడు ప్రజలకు తెలియపరచుకునే ఒకే ఒక మార్గం, అది ప్రేమ ద్వారా. ఆయన జీవించిన దినాల్లో ఒక నీచమైన స్త్రీ, వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ తీసుకుని రాళ్ళు పట్టుకుని శాస్త్రులు పరిచయాలు యేసు వద్దకు తీసుకొచ్చారట. ఆమేన్. యేసు ఎవరు? అగాపే ప్రేమ అయి ఉన్నాడు. ఏమేన్ దేవుడికి మహిమ కలుగాక. యేసు అగాపే ప్రేమ అయి ఉన్నాడు. ఇక్కడ చట్టం తీసుకొచ్చింది, రాళ్ళతో కొట్టి చంపేయాలి అని. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే రాళ్ళు పట్టుకుని వచ్చి, అయ్యా ఈమె వ్యభిచారంతో పట్టబడింది, ఈమె నీచమైన స్త్రీ, ప్రవక్త అన్నాడు, బహు నీచమైన స్త్రీలో ఒకరు పట్టబడ్డగా ఆయన దీన్ని ఎట్లా చేశాడో ప్రవక్త అన్నాడు. ఆయన జీవించిన దినాలలో ఆయన అగాపే ప్రేమ గలవాడైనట్లయితే నీచమైన ఒక స్త్రీ పట్టబడినప్పుడు ఆయన దీన్ని ఎట్లా చేశాడు, దీన్ని చేశాడా, ఈ అగాపే ప్రేమను చూపించాడా అని అడుగుతున్నాడు. అక్కడ ఎస్ అనే చెప్పాలి. దేవునికి స్తోత్రం కలిగాక. ఒక్కసారి ఆమెను నేరస్తురాలుగా వారు పట్టుకున్నారు. ఆమె వ్యభిచారమందు పట్టబడగా బయటకు లాక్కుని వచ్చారు. ఆయన ఎదుట ఆమెను ఇచ్చుకుని వచ్చారు. ఆమెను ఏమి చేయమంటావు అని అడిగారు ఆయన్ని. ఆమె వైపునకు ఆయన తిరిగి చూచి,
నేను నిన్ను ఏమంటే ఆయన మీలో తప్పున్నవాడు లేదా మీ పాపం లేనివాడు రాయి వేయచ్చు అని చెప్పాడు. వారందరూ గద్దించబడి బయటికి వెళ్ళిపోయారు. ఆ మొక్కతే ఉంది. అప్పుడు ఆయన నేను నిన్ను శిక్షించను, వెళ్ళిక పాపం చేయవద్దని చెప్పాడు. ఆమెపై పడిన తోడేళ్ళు మందవలే ఈడ్చుకుని, విన్నారా, ఆమె ప్రాణము తీయుటకు ఆమెపై రాళ్ళు రువ్వుటకు వీధుల గుండా త్రోసుకుంటూ వచ్చారు ఆమెని. ఆయన దయగల మెత్త హృదయము ఆమె ఉన్న పాపంలోనికి వంగి చూసెను. నిన్ను శిక్షించను, వెళ్ళికి ఎప్పుడెన్నడూ పాపము చేయవద్దని చెప్పాను. అంటే ఆయన జీవించిన దినాల్లో ఒక నీచమైన స్త్రీ పట్టమన్నప్పుడు మిగతా వాళ్ళందరూ ఫిలియో ప్రేమతోనూ ఎరాస ప్రేమతోనూ భూ సంబంధం కలిగి వాళ్ళు రాళ్ళతో కొట్టి చంపేస్తున్న సమయంలో ఒక అగాపె ప్రేమ ఏం చేసిందంటండి, క్షమించిందండి. వారు క్షమించలేకపోయారు, ప్రేమించలేకపోయారు, చెడ్డదని చూసి అసహ్యం చేసుకున్నారు. కానీ అగాపె ప్రేమ ఏం చేసిందంటే అసహించుకోలే, ద్వేషించలే, వారితో పాటు ఈయన కూడా రాయి తీసుకోలే. ఎందుకంటే ఇది అగాపె ప్రేమ అయి ఉన్నది. సంఘం సహోదరులు వర్తమానంలో అక్కడికి రావాలండి. అంతెత్తేది కాదు. నీ ముందు చెడ్డవరు కనిపించినప్పుడు అని అసహించుకోకూడదు. నువ్వు ప్రేమించగలగాలి, పగబెట్టుకోకూడదు, ఉంచుకోకూడదు, మాట్లాడకూడదు, లేకపోతే ఈ విధంగా ప్రవర్తించకూడదు. నేను వాళ్ళతో మాట్లాడను, రొట్టె మాత్రం తింటాను, నేను వాళ్ళతో ప్రేమించను, ప్రభువు పాదలు కడుగుతాను. ఎంత వేషధారణ ఇది, ఎంత వేషధారణ ఇది. అగాపె ప్రేమ కాదు, ఫిలియో ప్రేమ. అగాపె ప్రేమ అలా ఉండదు, ఉంచుకోదు. యేసుక్రీస్తుని ఎలా ప్రేమించాడు తెలుసా? నీ పాపములన్నీ తీసుకొని. ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో ప్రవక్త అన్నాడు 2 మేకలు ఉంటాయట. 2 మేకలు ఒక మేకను ఏం చేస్తారు, వధిస్తారట. వధించినప్పుడు ఆ బతుకున్న మేక మీద రక్తం పడుతుంది. అప్పుడు ఆ మేక ఏం చేస్తాడంటే బహు దూరంగా మోసుకుపోతుందండి. ఈరోజు వధించబడిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. నిన్ను స్వేచ్ఛగా విడిచిపెట్టింది ఎవరు తెలుసా? ఆయన యొక్క రక్తమే. ప్రైజ్ ది లార్డ్. నిన్ను స్వేచ్ఛగా విడిచిపెట్టింది, నిన్ను బంధించలే, నిన్ను శిక్షించలే. ఆ ప్రేమ నుంచి స్వేచ్ఛగా విడిచిపెట్టింది. చాలామంది ఏం చేస్తారంటే ఆ మాటలు ఈ మాటలు రికార్డ్ చేసి చూస్తారు. చాలామంది వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే, ఎందుకండి చాలామంది కుటుంబంలో భార్య భర్తల పిల్లల మధ్య వాళ్ళ మధ్య సొంత లాకలు ఉంటాయి ఒరిజినల్గా అనమాట. మొబైల్కి భార్య తెలియకుండా సీక్రెట్ లాక్, భర్త తెలియకుండా సీక్రెట్ లాక్ మొబైల్లోనే. అందులోనే మళ్ళీ పేరు మార్చి ఏం పెడతారు, ఎవరో పేరు మార్చి పెడతా ఉంటారు తెలియకుండా. మెసేజ్లో వేసాలు ఇవన్నీ కూడా, సంఘాలలో చేసే పనులు ఇవన్నీ కూడా, క్రైస్తులు చేసే పనులు ఇవన్నీ కూడా. అది అగాపె ప్రేమ అయితే అలా చేయనివ్వదండి. అగాపె ప్రేమ అలా వేషధారంగా ఉంచుకోదు. మనసులో ఈ ఉదయకాలం ఏమైనా ఉంచుకున్నట్లయితే ఏదైనా సరే, అది కక్షో పగో, అది ధనం కావచ్చు, ఆస్తి కావచ్చు, ఇల్లు కావచ్చు, ఇల్లు పట్టలు కావచ్చు, బంగారు కావచ్చు, లేకపోతే ఇదొక మనిషి మాట పెట్టుకుని లోపల నువ్వు ఉంచుకోవచ్చు, ఏదైనా కావచ్చు. ఈ మధ్యాహ్న కాలంలో వాటిని అన్నింటిని జయించాలంటే నీకు ఖచ్చితంగా అగాపె ప్రేమ అవసరమైనది. యేసు ప్రభు అగాపె ప్రేమ నింపబడ్డాడు. అక్కడ వాళ్ళు వచ్చి ఉన్నారు, ఇంత తప్పు చేసింది, వ్యభిచరించింది, మేమేం చేస్తాం, ఏమని చంపేస్తాం అని ఘోర మందలు తోడేలువలే పడ్డాయటండి. వారి మధ్య అగాపె ప్రేమ నిలబడింది. ఏది గెలిచిందంటే అగాపె ప్రేమ గెలిచిందండి. అంటాడైనా ఆమె పైబడిన తోడేళ్ళు మందవలే ఈడ్చి ఆమె ప్రాణం తీయటకు ఆమెపై రాళ్ళు వేసి వీధుల్లోని త్రోసుకుంటూ బదులు ఆయన ఏం చేశాడంటే అలా వారి వల్లే ప్రవర్తించకుండా ఆయన దయగల మెత్త హృదయమును ఆమె ఉన్న పాపంలోనికి వంగి చూసి నిన్ను క్షమించుచున్నాను, ఇక నువ్వు పాపం చేయకు, ఇటు నుంచి వెళ్ళిపోవమ్మన్నాడంటే. ఇప్పుడు వస్తుందండి సంఘం ఆ స్థాయికి, ఇప్పుడు వస్తుంది సేవకుడు ఆ స్థాయికి. ఎప్పుడు ఎదుగుతుంది ఆ సంఘం అప్పటికి? ఇది ఎదగకుండా, ఈ అగాపె ప్రేమ లేకుండా ఎలా రెండో రాకడికి సిద్ధపడతావు నువ్వు? ఎలా ప్రభువుని కలుసుకుంటావు నువ్వు? అసలు ఆయనే అగాపె ప్రేమ అయి ఉన్నాడు. అగాపె ప్రేమ అయితేనే కలుస్తుంది, అగ్ని కలుస్తుంది, నీరే కలుస్తుంది, పాలే కలిసినట్టుగా
ఏ పదార్థం ఆ పదార్థం విడిపోద్ది తప్ప నీళ్లు నూనె కలవదండి. నీళ్లు నూనె రెండు కలవండి. కలవాలంటే అది అందులో మిళితమైపోవాలి, లేక అదే ఉండాలన్నమాట. దేవునికి స్తోత్రం కలగాక. మీరు ఒక దోసడి పిండి తీసుకోండి, దోసడు గోరాలు తీసుకోండి, రెండింటిని కలపండి. గోరాలు రాళ్ళు అనుకోండి, రెండు కలిపి పిసికితే కలుస్తాయా? ట్రై చేయండి, సాయంత్రం వెళ్ళి కలిస్తే రేపు చెప్పండి. ఒకవచ్చు పాస్కర్ అండి మీరు చెప్పినట్టుగా దోసడి పిండి తీసుకున్నాను, రాళ్ళు కూడా కలిపాను, రెండింటిని కలుపుతుంటే కలిసిపోయాయండి, ఇది రొట్టె అండి తినండి, తీసుకొచ్చి తినేస్తాను కూడా. నువ్వు కలపలేవు, నువ్వు రొట్టెదని చెయ్యలేవు, కాల్చలేవు, నా దగ్గర జీవితంలో ఎప్పుడు తీసుకురాలేవు. ఎందుకని? కలవండి. అలా అగాపే ప్రేమ అయితేనే సంఘమైనా సమాజమైనా ఎవరైనా, ఏ క్రైస్తవుడైనా సరే, ఏ విశ్వాసైనా సరే, వారు అగాపే ప్రేమ కలిగి ఉండి వాక్య ఆటలకు వచ్చినట్లయితే యేసుక్రీస్తు వాక్యమైనాడు, యేసుక్రీస్తు ప్రేమ ఉన్నాడు, యేసుక్రీస్తు అగాపే ప్రేమ ఉన్నాడు, సంఘం అదే ఉంటే సంఘం ఆయన కలుసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. ఇంకో ఉదాహరణ చెప్తానండి. కోతికి వ్యక్తికి పెళ్లి చేస్తామండి. సెట్ అవుద్దంటారా? చెప్పండి, అవుతుందా? ఇద్దరినే పెళ్లికి రమ్మని చెప్పారు, అక్కడ పెళ్లి జరుగుతుంది. కోతి వేసుకుని ఎవరు భర్త భార్య కోతి తీసుకుని వెళ్ళారు అనుకోండి, ఇది అక్కడ ఎగురుతుంది, ఇలా అంటుంది, ఇలా రా భార్య హనీ, ఇక్కడే కూర్చో హనీ అంటే ఇలా చూసి గోకుతుంది. ఎందుకు? దాని నైజం ఎవడొచ్చి అరే ఈ కోతి మేలు చేసుకుని పెట్టు నువ్వు, అది అసలు మాట్లాడుతుందా? సెట్ అవుద్దా? పని అవుతుందా? అప్పుడు పెళ్లి చేయాలి. ఏం చేయాలి? పెళ్లి చేయాలంటే, పిల్లలు కనాలంటే, సంసారం చేయాలంటే ఏం చేయాలి? ఆర్డర్లోకి వచ్చి మనిషి లాంటి మనిషిని పెళ్లి చేస్తే అప్పుడు సంతానం వస్తుంది. ఇవన్నీ తెలుసు కదా మనకి. మరి అగాపే ప్రేమ ఆ పెండ్లి కుమారుడు, మరి ఈ పెండ్లి కుమార్తె కోత, ఆడకోత, కోతులు పెంచి పడిపోతాడా? ఆదాముకి ఆదిలో ఆ కోతులు సాటైన సహాయంగా ఉండలేకపోయాయటండి. అయినాను ఆదాముకి సాటైన సహాయం లేనందునా, బైబిల్లో చక్కని మాట ఉంటుందండి, జంతువులన్నీ పిలిచేటట్టు దేవుడు, మరి ఆదామా ఏ జంతువు ఏ నచ్చితే దాన్ని పెళ్లి చేసుకోవాలట. అర్థమైంది? మన భాష చెప్పాలంటే పందిని చూశాడు, ప్రభువా ఇది నచ్చదు నాకు అన్నాడు. కుక్కను చూశాడు, నచ్చదు. ఇక ఎలుగుబంటిని, ఇంకా ఏనుగుని, అమ్మో ఇంత ఉంది అసలు పడదు వద్దు అని అన్నాడు. సెట్ అవ్వదు అన్నాడు. అన్నీ అయిపోయిన తర్వాత బైబిల్ ఉంటుంది, అయినను ఆదాముకి సాటైన సహాయము లేకపోయిన ఉన్నాయి జంతువులు అక్కడ, కానీ అవన్నీ సెట్ అవ్వలేదు. అప్పుడు దేవుడు గాఢనిద్ర కలగజేసి, దేవుడు కోతునిచ్చి పెళ్లి చేయొచ్చు కదా, ఆడకోతునిచ్చి కలవాలి, ఒకటే ఉండాలి. అగాపే ప్రేమ దేవుడైతే దేవుని ఎదుర్కోవాల్సిన సంఘము విశ్వాసులు ఏమై ఉండాలి? అగాపే ప్రేమగా మారాలి. అప్పుడే మిళితమవుతాం, అప్పుడే కలుస్తాము. దేవునికి స్తోత్రం కలుగాక. ఆయన వాక్యమై ఉన్నాడు, సంఘం వాక్యం ఉండాలి. ఆయన ప్రేమ అగాపే ప్రేమై ఉన్నాడు, సంఘం అగాపే ప్రేమ ఉండాలి. ఆయన ఆ శిక్షించబడుతున్న స్త్రీని క్షమించగలిగాడు, మనము కూడా క్షమించగలగాలి. చెప్పండి, గుండె చేసుకుని ఎవరినన్నా ఏమన్నా క్షమించేస్తానన్నవాడు. బాగా చెప్పారు పాస్ గారు, పక్కన పెట్టండి. ఇది ఎక్కడ అవుతుంది? ప్రసంగాలకి ప్రయత్నం తప్ప ఆచరణ ఎక్కడ కుదురుతుందండి అంటారా? ఒకసారి పాస్ గారు ఇద్దరు కలిపడా, ఎవరిని ఇద్దరిని, అమ్మ ప్రభురాత్రి లేట్ అయిపోయింది మీకోసం, ఇప్పుడు దాకా కొట్టుకున్నారు తిట్టుకున్నారు, ఇక నుంచి మానేసేయండి అమ్మ, కలుసుకోండి అమ్మ దాదా అని చేయి కలిపేసాడట. రొట్టె తీసుకున్నారు, పాసు తీసుకుని అయిపోయింది, బయటకు వచ్చాకన్నదంట. ఎవరన్నారట, పొల్లెత్తది కదా, ఎవరు వచ్చి సీతమ్మ ముక్కమ్మ వచ్చానదా, ఏంటి కలిసిపోయిందా అందట. ఎక్కడ కలిసిపోయా? పాస్టర్ కలిపాడు తప్ప. దాన్ని చేసిన పనులు మర్చిపోతానా? నాకు ఎంత కిడి చేసింది మనసులో, ఒక చోట భద్రపరిచాను. ఆయన ఏదో కలిపడిగాడు, కలిసాను, రొట్టె తీసుకున్నాను, పార్సల్ తీసుకేసాను, కానీ దాని అంత మాత్రం చూస్తా ఒకరోజు అందంట. ఇలాంటి వాళ్ళు సంఘాలు ఉన్నాయి. అందుకే సంఘాలు ఎత్తపట్లేదు, అది ఇప్పుడు రావట్లేదు.
ఎందుకు రావట్లేదంటే కోతలు గోక్కుంటున్నారు ఇక్కడ. ఏమండి, ఆ శాస్త్రం పోవాలి, మృగంలాగా కాంట్రాక్ట్ ఉన్నారు జంతువులేగా. ఇవన్నీ ఆత్మలు పోవాలి, అప్పుడు అగా ప్రేమ వచ్చినట్టు ప్రభు వస్తాడండి. దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగాక. నాతో ఉన్నారా? దేవునికి స్తోత్రం కలుగాక. వినండి, క్షమించగలిగిన ఆయన ప్రేమ వలన అపరాధము తీసివేసిన వారిని నిరపరాధులుగా చేయవాడు. చూడండి, క్షమించగలిగిన ఆయన ప్రేమ వలన అపరాధము తీసివేసి వారిని నిరపరాధులుగా చేయవాడు. అంటే క్షమించగలిగిన వాడు, తర్వాత అపరాధుల్ని నిరపరాధులుగా చేయవాడు. నేను అపరాధిని, కానీ క్రీస్తు నన్ను క్షమించడం ద్వారా నేను నిరపరాధనయ్యాను. ఆయన స్నేహితులు బాధ చెందుతున్నప్పుడు వారితో కలిసి ఆయన బాధపడ్డ వ్యక్తి అంటాడు. ప్రభు నాన్న మహిమ కలుగాక, దేవునికి స్తుతి కలుగాక. లాజరు సమాధి దగ్గరప్పుడు ఆయన బాధపడ్డాడు, ఏడ్చాడు కూడా. సంపూర్ణమైన పురుషుడిగా, సంపూర్ణమైన దేవుడిగా ఉన్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగాక. చూడండి, ఆయన ఏడ్చాడు, బాధ అనిపించాడు, ప్రేమించాడు, బాధ అనిపించాడు, ఏడ్చాడు కూడా ఆయన. దేవునికి స్తోత్రం కలుగాక. అంత విఫలమైపోయినప్పుడు, భూ సంబంధమైన ఆఖరి ఆశలు అంత మనకు వచ్చినప్పుడు ఆయన మన ప్రక్కన నిలబడతాడట. దేవునికి స్తోత్రం కలుగాక. ఇక్కడ చూడండి, ఎలా ఉందంటే ఆయన మార్తా మరియు లాజరు విషయంలో, ఆ లాజరు విషయంలో ఆ కుటుంబం అంతా కూడా ఎలా ఉందంటే, మొత్తం ఆ కుటుంబాన్ని అంటండి, ఇదిగో పెద్ద సంఘం విడిచిపెట్టి యేసు కూడా వెళ్ళిపోయారు, మేము ఏ విధంగా సాయం చేయమన్నారటండి. అంత విఫలమైపోయినప్పుడు, భూ సంబంధమైన ఆఖరి ఆశలన్నీ అంత మనకు వచ్చినప్పుడు ఆయన మన పక్క నిలబడతాడు. నీకు ఇది ఆదరణ ఇవ్వట్లేదా, దీనికి ధైర్యం ఇవ్వట్లేదా, ఎన్ని పరిస్థితులు ఎదురైనప్పటికీ అన్ని పక్కన పెట్టి, అయ్యో అగాప్రేమతో, నిజమైన అగాప్రేమ దేవుడినట్లయితే భూ సంబంధమైన ఏ ఆఖరి పాఠాలు ఆశలన్నీ గతించుకున్నా సరే, ఏమి లేకపోయినా సరే, ఒంటరిగా నిలబడినా సరే ఆయన ఈ పక్కన నిలబడతాడు. దేవునికి స్తోత్రం కలుగాక. ప్రవక్త అన్నాడు, విరిగి నలిగిన హృదయం గల వారి మధ్య ఆయన ఉండునని నేను ఎరిగినందుకు నేనెంతో ఆనందంగా ఉన్నాను. దుఃఖములలో మనల్ని విడిచిపెట్టేవాడు ఆయన కాడు. అంత విఫలమైనప్పుడు, భూ సంబంధమైన ఆఖరి ఆశలు గతించినప్పుడు ఆయన మన పక్కన నిలబడేవాడు. ఆయన ఇంకా దేవుడై ఉన్నాడు, ఆయన మనల్ని ప్రేమించెను. దేవుని మూర్తమంతము ఆయన ప్రేమలో నింపబడి ఉన్నది అన్నాడు. ప్రభు నామ మహిమ కలుగాక, స్తుతి కలుగుగాక. చెప్పచ్చు హల్లెలూయా. మనల్ని ప్రేమించు వారిని మనం ప్రేమించగలం. నిజమేనండి, మనం ప్రేమించే వారిని, నువ్వు కోరిచ్చావా, నీ కోరెత్తాను. నువ్వు స్వీట్ ఇచ్చావా, స్వీట్ ఇచ్చాను. నువ్వు కట్నం పెట్టావా, కట్నం పెడతాను. నువ్వు ప్రేమించావా, నా సంగతే నీకు, ప్రేమిస్తే ప్రేమిస్తాను, ద్వేషిస్తే ద్వేషిస్తాను, కొడితే కొడతాను అంటావు. నా జోలికి ఇక్కడ ప్రవక్త అన్నాడు, మనల్ని ప్రేమించు వారిని మనం ప్రేమించగలం. ఆయనైతే ఎవరు? అగాప ప్రేమ. ఆయనను ప్రేమించని వారిని ఆయన ప్రేమించాడు. ఇదండి క్రైస్తవం అంటే. మనల్ని ప్రేమించమని ప్రేమించడం కాదు, మనల్ని ప్రేమించిన వారిని కూడా. ఇక్కడ ఈ సంఘానికి వచ్చేవాళ్ళు ఎంతమంది అండి మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమించేవారు? ఇంట్లో చూడండి, ముందు భర్త భార్యల మధ్య, పిల్లల మధ్య, రిలేటివ్ బంధువుల మధ్య ఆ ప్రేమ ఉందా? అది ఉంటే నీ ఇంట్లో జయించగలిగితే, నువ్వు నీ ఇంట్లో ప్రేమించగలిగితే ఆయన వల్లే నువ్వు బయట సమాజంలో కూడా చేయగలవు. దేవునికి స్తోత్రం కలుగాక. కేవలం మనం ప్రేమించమని మనం ప్రేమిస్తాం, కానీ ఆయన అంటాడు, ఆయనైతే ఆయనను ప్రేమించిన వారిని కూడా ఆయన ప్రేమించాడు. దేవుడు ఆయనై ఉండెను అట్టిదాన్ని మనము, సర్వమానవాళికి ఆయన ఏమై ఉండెనో అట్టిదాన్ని మనము క్రీస్తులో చూడగలము. ఏమేన్ ప్రేమకు అపాత్రులైన వారి అందరినో ఆయన వారిని ప్రేమించినని, క్షమించినని ఆయన అభిమతమును మానవ జాతికి తెలియపరిచాను. ఆయనకు అభిమతమును ఎలా ప్రేమించట? ప్రేమకు అపాత్రులు ప్రేమించాడట, ప్రేమించిన వారిని ప్రేమించాడట. ప్రేమకు అపాత్రులు ప్రేమించండి, మిమ్మల్ని ప్రేమించిన వారిని మీరు ప్రేమించండి. మాట్లాడలేదు, నోటి మాట రావట్లేదండి. ఏమండి, మిమ్మల్ని ప్రేమించిన వారిని అంటే ఏ ప్రేమ ఏంటి? కొంపదీసి అలా ప్రేమించేందుకు తేడా వచ్చేద్ది. మళ్ళీ నేను చెప్పేది నా టైటిల్ ఆగమ ప్రేమ, మొత్తం టోటల్గా ఆగమ ప్రేమ కోసం ఆడుతున్నాను నేను. పాస్టర్ గారు పోయిన వారు చెప్పారు కదండి, ప్రేమించిన అమ్మాయి నన్ను పెళ్లి చేయండి అన్నాం అనుకో,
ఒరే నాయనా, ఇంత గొంతు చెప్పింది ఈ పని కోసమా అని నేను బాధపడాలి. నిన్ను ప్రేమించిన వారిని, నీ చుట్టూ ఉన్న సమాజాన్ని నువ్వు ప్రేమించకపోతే అసలు క్రైస్తవ్యం కాదండి. క్రైస్తవులైతే అలా ఉండండి. అందుకే రండి చర్చికి, నేర్పబట్టడానికి, మార్చబట్టడానికి రండి చర్చికి. సరదాగా ఈరోజు ఆదివారం, ఈస్టర్ డే, పండుగ రోజు ప్రభు లేచాడు, అందుకు దానివల్ల ఉపయోగం ఉంది నీకు. ఆయన లేచాడు, బట్ నీకేనా ఉపయోగం? లేచిన ద్వారా నీకైనా ఉపయోగం ఉందంటే ఇదిగో ఇలాంటి మార్పు రావాలి. మార్పు రానప్పుడు ఈస్టర్ ఎన్ని వచ్చినా ఏం ప్రయోజనం? పాపం మన వాళ్ళందరూ నిన్న రాత్రి పిల్లలు వెళ్ళిపోయి ఉంటారు, చర్చికి సమాధులకు వెళ్ళిపోయి ఉంటారు. సమాధుల్లో కోటాలు, సమాధిలో ప్రసంగాలు, సమాధిలో లైటింగ్లు, సమాధి అలంకరణలు. సమాధిలో ఎవరున్నారండి? ప్రేతలు ఉన్నాయండి. సమాధిలో మట్టి ఉందండి. సమాధులు తవ్వితే ఏమున్నాయంట? దుర్వాసన ఉందండి. సమాధిలో ఎముకలు ఉన్నాయండి. అక్కడ అసలు ఆత్మలే లేవు. పెచ్చోళ్ళారా, వాళ్ళు లేచి ఎప్పుడో ఎక్కడికో పరదేశికి పాతలకు పోయారండి. అందరూ దేని చంద్రకి వెళ్ళిపోయారు. నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి మనం సమాధి చోటుకి వెళ్ళిపోయి మసిన మొక్కమో, బెల్ల మొక్కమో, లేకపోతే చొట్ట మొక్క తీసుకెళ్ళి అంటే మా అమ్మకి చొట్ట అంటే ఇష్టమో అని. మరి ఆత్మలు వచ్చి అక్కడ కూర్చుని గుప్పుతాయి. అక్కడ ఎలా తయారంటే ఒక ఆమె సంతకాలు ఇష్టమండి, సంతకాలు అంట పోసేస్తుంది అక్కడ తీసుకెళ్ళి. ఏమంటే మా అమ్మగారికి, మా నాన్నగారికి చాలా ఇష్టమండి. దరిద్రం, దిక్కుమాలుతాను క్రైస్తత్వంలో మొత్తం ఈ మధ్యకాలంలో మొన్న ఎక్కడి నుంచి వస్తుంటే సిలువు మోహతుడు ఆయన రంగులు వేసుకుని, గడ్డం పెట్టుకుని, కిరీటం పెట్టుకుని, వెనకాల ఒకళ్ళు బంటు వాళ్ళు రంగులు వేసుకున్నారు. ఈ రోమన్ క్యాథలిక్ పాస్టర్లు అందరూ బయలుదేరుతున్నారు రోడ్ల మీదకి. ఏమండి, ఇలాంటి దానికోసం యేసు చనిపోయింది. నేను అనుకున్నాను, వాడు ఎవడో మోస్తున్నాడు, కుర్రోడే బాగున్నాడు, ఎర్రగా ఉన్నాడు, చక్క ఉన్నాడు, కిరీటి మీద కొద్ది కొడితే బాగుంది అనిపించింది. మరి ఆయన కొట్టారు కదా, ఇది కూడా కొట్టాలి. ఆయన సిలివేసారు కదా, దీన్ని తీసుకెళ్ళి సిలివేసారు కదా తీసుకెళ్ళి. పెచ్చబోలు కాకపోతే ఎవడో చూపించలేకండి. సువార్త అనేది బోధించబడాలండో, ప్రదర్శించబడకూడదు చెప్పాడు యేసుక్రీస్తు బైబిల్లో. మీరు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రదర్శించండి అనలే. ఏమన్నాడు? చూపించండి అనలే, ప్రకటించండి. గో గాస్పెల్, వెళ్ళి ప్రకటించు అన్నాడండి ఆయన. సర్వసృష్టికి వెళ్ళి ప్రకటించడం వేరు, ప్రదర్శించడం వేరు. కొంతమంది అంటారు, ఇదిగో మా సభలో మా ప్రత్యేకత వెండి తెర మీద చూపబడును. ఏం చూపుతావు? వెండి తెర మీద సువార్త చూపించబడేది కాదు, ఏంటండి? ప్రకటించబడేది. దేవునికి స్తోత్రం కలిగాక. ఎక్కడ చూసినా మన శుక్రవారం నాడు అందరూ సిలివేస్తున్నారండి. మరి సిలివేసిన తర్వాత పాతి పెట్టాలి కదా, అది పెట్టారా అని అడుగుతున్నాను. ఎవరికి చూపిస్తున్నారు మీరు? ఒకసారి అవన్నీ యేసుక్రీస్తులు నెరవేర్చబడ్డాయి. ఆయనేమో సిలువ మోస్తున్నప్పుడు అందరూ ఏడుస్తుంటే, గుండ్లు బాదుకుంటే ఆయన అన్నాడు, నా కోసం ఆడకుండా ముందు మీకోసం ఆడండి రప్పించాలారా. మీకోసం, మీ పిల్లలు చేసే చట్ట కార్యాల కోసం ఏడవండి అంటుంటే, సిలువ మోసుకుని ఒకడు, రంగులు వేసుకుని ఒకడు, ఒంటరి బదులు ఒకడు, మళ్ళా పాద్రి గారు బయలు పట్టుకుని పాటలు పడుకుంటారు. సిగ్గు లేకపోతే ఇలాంటి జరిగిందా? ఇలా జరిగింది అక్కడ. కొడుతూ తీసుకెళ్లారు ఆయన్ని. అది ఎవరి కోసం? ప్రజల కోసం. కాబట్టి ప్రదర్శించడం అడిగితే ఏమంటారంటే, సువార్త అండి, సువార్త ఇలా చూచి ఎవరు మారుమనసు పొందరండి, తిట్టుకుంటారండి వాళ్ళు. ఏంటి నాటకాలు అని చెప్పి. ఏమండి, గణపతి వచ్చినప్పుడు వేసే నాటకాలకి తేడా ఉందా? వినాయక చవితి రోజు వేసే ఏలుపూర్లు వేసే రంగులకి, ఏమండి అక్కడక్కడ వేసే వినాయక చవితికి వేసే ఆర్భాటం చేసే రంగుల ఆటకి దీనికి ఏమైనా తేడా ఉందంటే ఏమీ తేడా లేదండి. ఈరోజు క్రైస్తవం అంటే ప్రదర్శించబడ్డ కాదు, ప్రకటించబడ్డము. ఈరోజు యేసుక్రీస్తు సువార్త ప్రకటించబడాలి తప్ప ఏ విధంగా అది ప్రదర్శించబడకూడదు. దేవునికి మహిమ కలుగాక. కాబట్టి ఆయన ప్రేమకు అపాత్రులు ప్రేమించాడు, ప్రేమించిన వారిని ప్రేమించాడు. ఎంతమంది ప్రేమిస్తారండి? ప్రేమించిన నన్ను, ప్రేమించిన నిన్ను, ప్రేమించని వారిని నేను ప్రేమిస్తాను అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఇది 2-3 చేతులు వెళ్తున్నాయి. మిగతా ఇంతేనా? బతుకులు మార్చుకోవా? ఎప్పటికాలం అక్కడ గొంగలు ఎక్కడైనా జీవితాలు మారవా? ప్రసంగాలు ఇంతేనా? ఆయన గోల అయింది, మన గోల మంది అని ఒక సంఘ శాఖ ఎలా ఉందో అలా ఉంటుంది అంటున్నారు. దేవునికి స్తోత్రం కలిగాక.
ఆమేన్. అప్పుడు ఆయన, తండ్రి వీరేం చేస్తున్నారు వీరెవరు కనుక వీరిని క్షమించమని నిండుగా ఉన్న ప్రేమ గుండెతో పలికడట ఆయన. మామూలుగా ఏడో మాట పలికినట్టు పలకలేదండి ఆయన. మన సంఘాలు ఏడో మాటలు ఇస్తారు, మన సంఘాలు కదుకోండి, పొరపాటు అలవాట్ల పొరపాట్లేక. వేరే సంఘాలు 6 మాటలు 7వ మాట చెప్తారన్నమాట. ఏదో అప్పగించేస్తారు అంతే. కానీ ప్రభు అక్కడ ఏం చేశారు సార్, చదువుతున్నాడు, నిండుగానున్న ప్రేమ గుండెతో ఆయన కేక వేసాడట. అది నిజంగా పలికాడండి ఆయన. ఆ మాట చదివేసి వచ్చేసి బయటకు వచ్చి, నువ్వు ప్రేమించగలవా? 7వ మాట అప్పుడు మన సంఘ పెద్దగారి భార్య వచ్చి చెప్తుంది, ఆయన లేచి యేసు ప్రభువు సిలువలో ఉన్నప్పుడు వీరేం చేస్తున్నారు ఎరగరు, తండ్రి వీరిని క్షమించు అని చెప్పి కిందకు వచ్చేసిందండి. ఈమె మాత్రం ఎవరిని క్షమించదంట. ఈమె ఎవరిని, మరి అదేంటమంటే అక్కడ నాకు 7వ మాట ఇచ్చారు, చెప్పేశాను, బాగా చెప్పానా అందట. మళ్ళా ఏం జరుగుతుందండి, అసలే ఏం జరుగుతుంది? సరదాగా ఉందన్నమాట, కాలక్షేపంగా ఉందండి. ఒక ఆయన అంటాడు, యేసు సిలువ వేశారండి 40 రోజులు, 40 రోజులు శ్రమ పడ్డారండి ఆయన, 40 రోజులు ఉపవాసం ఉండండి. ఆయన ఉపవాసం ఉండదు ఈ కోసం, నువ్వు ఆయన కోసం ఉండేవాడు బుద్ధి లేకపోతే లేకపోతుంది. ఉపవాసం నీ కోసం ఉండాలి. ఈయన అంటాడు, ప్రభు కోసం నేను 40 రోజులు ఉపవాసం ఉన్నాను. ప్రభు కోసం ఉండటం పిచ్చిలకు తప్ప ఆయన కోసం ఎవడ ఉపవాసం ఉండగలదు చెప్పండి? నీ పాపాల కోసం, నీ తప్పుల గురించి, నీ దోషల కోసం, నీ అక్రమ కోసం, నీ చెడ్డకాయల కోసం ప్రభు దగ్గర ఉపవాసం ప్రార్థించి అడగడం బదులు ప్రభు కోసం ఉపవాసం అంటాడు. వీళ్ళు ఏం చేస్తారంటే శుక్రవారం సిలువేస్తారండి, శనివారం సమాధికి వెళ్ళి అలంకరించి వస్తారు, ఆదివారం పొద్దున్నెళ్ళి లేపేస్తారండి. వాళ్ళే చంపేస్తున్నారు, వాళ్ళే పాదేస్తున్నారు, వాళ్ళే లేపేస్తున్నారు. ఇక్కడ యేసుపై ప్రసక్తి, యేసుపై ప్రస్తావన లేదు అసలు. ఇక్కడ పొద్దున్న వెళ్ళిపోతారంటండి ఇష్టంగా సమాధులకి. ఆ పొద్దున్నే మొత్తం అందరూ వచ్చి కూర్చోవాలి సమాధుల మీద దెయ్యాలండి. రండి అమ్మ రండి అంటే పాస్టర్ గారు నల్లగా కనిపిస్తుంది ఏంటంటే, అమ్మ ఇల్లు అమ్మాడు ఈయన కనిపిస్తే కదా. కొన్నిసారి దెయ్యాలు వాళ్ళు కనిపిస్తే ఈ పాస్టర్ కనిపించవు. ఏం జరుగుతుందంటే అంతా ఆయన అన్నాడు, దూతలు ఏమన్నాడు, సమాధిలో ఆయన సజీవుడిని బతుకుండా ఎదక్కుండా రాబోమంటే వీళ్ళు ఎవరిని ఎదుగుతున్నా తిరగట్లేదండి. అసలు ఇల్లు కనీసం వాడికి వెళ్ళిన తర్వాత ఆయన లేడని చెప్పి బయటకు వచ్చేసారు. వీళ్ళు బయటకు వస్తున్నారా? 10 సంవత్సరం వెళ్ళిపోతున్నారు అక్కడికి. ఇంకా మార్మోసం రాదండి వీళ్ళకి. ఎలా ఉందంటే సమాజం, ఆ రోజు మోషే కాలంలో ఒక ఇత్తడి సర్పాన్ని పెడితే ఆ తర్వాత జనులంటే ఇత్తడి సర్పాన్ని ఆరాధించడం మొదలు పెట్టారంటే, ఒక ఆచారబద్ధకంగా జరిగిపోయిన చరిత్రను తీసుకుని ఒక ఆచారంగా ఆచరించడంలో అసలు ఆరాధనే లేదు. జరిగిపోయిన చరిత్రను తీసుకుని ఒక ఆచారంగా చేసే ఆచారాలు దేవుడు లేడండి. దేవునికి స్తోత్రం కలిగాక. మొన్న మట్లాదివారుడు లేకపోతే మట్లాదివారుడు వస్తుంది కదండి, ఆ రోజు గాడిని ఎక్కించుకుని ఎక్కడ తీసుకెళ్తారు? ఎవరు తీసుకెళ్తారు? ఏ గాడిదది? బరువు మొయ్యిని ఏ పురుషుడు ఎక్కని గాడిదండి అది బైబిల్లో. ఇలా అదిగి తెచ్చేది గాడిది, అది గడిద. ఈ అడ్డగాడిద అది గడి తెచ్చేస్తాడు, ఇంకో అడ్డగాడి పైన పోయి కూర్చుంటాడు, అడు ప్రభువులో ఫీల్ అయిపోతాడు. అసలు ఆ గాడిద ఎక్కి ఓసన్ అనిపించుకునే అర్హత ఉందా మనకేనంటున్నాను? ఉందండి? నాకైతే లేదండి. నేను అర్హుని కాదు. నేను కృపద్వారా రక్షించబడిన ఒక పాపిని మాత్రమే. గాడిద ఎక్కి ఓసన్నా జయం అనిపించుకునే అర్హత యేసు ప్రభు తప్ప భూమి మీద ఏ మానవుడికి, కనీసం ఏ ప్రవక్త కూడా లేదండి. ఊలియన్ మనకు కూడా అది దిక్కులేదు. మన మధ్యకాలంలో ఢిల్లీలో దేవుని స్తోత్రం కలిగాక గాడిద ఎక్కించారండి, మట్లేసారు, పువ్వులు వేసారు, దుప్పలు పరిపారు. ఆ దుప్పల మీద గాడిద వెళ్తుంది, ఆ గాడిద మీద ఆశీర్వాదాలు కూర్చున్నారు, వెళ్తున్నారు. నేను విమర్శిస్తున్నాను, అవును, తప్పుగా చెప్తున్నారు. వీళ్ళందరూ దుప్పలు పడుతున్నారు, పాట పాడుతున్నారు, ఓసన్నా ఓసన్నా ఓసన్నా.
సిగ్గు లేదా? ఎవరు ఓసన్న? ఓసన్న అంటే ఎవరు? జయం ఎవరికి? పాపాన్ని, మరణాన్ని, సమాధిని గెలిచిన వాడు ఒకే ఒక్కడు, యేసుక్రీస్తు వారు. ఇక్కడ పాపంలో పుట్టినవాడు, మరణంలో జీవించిన వాడు. ఎరాస్ ప్రేమ, ఫిలిప్పీ ప్రేమ కలిగి స్వార్థం కలిగిన ప్రజలు వీళ్ళు. ఎవరండి గాడి దగ్గర ఊరించడానికి? ఇలా మెసేజ్లు వీళ్ళు చేశారు. ఒకప్పుడు ఓసాన మినిస్ట్రీలో ఏసన్న గారు గాడి ఎక్కించారు ఆయన బతుకున్నప్పుడు. తెలుసా మీకు ఆ విషయం? ఇప్పుడు సంఘ శాఖలో జరుగుతున్నది ఇంచుమించుగా ఎంటే మెసేజ్లు కూడా. అంటే దేన్ని అనుకరిస్తున్నావు నువ్వు? ఏదో సంఘ శాఖ అని అనుకరిస్తున్నావు. మనమేళ సంఘ శాఖ కాదని ప్రవర్తత్వం అని చెప్పడం అర్థం ఉందా అంటున్నాను. మనమేళ సంఘ శాఖ అనే దానికి అర్థం ఉందా అని అడుగుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగాక. అందుకే మనం ఎన్నడూ కూడా పనులు చేయలేదు, చెయ్యం కూడా, చేసేవని ప్రోత్సహించం కూడా. దేవునికి స్తోత్రం కలుగాక. ఒకే ఒక్కడు అర్హుడండి. ఓసన్నకి ఆ యొక్క గాడిద మీద కూర్చునడానికి ఒక ప్రవచనం ఉంది. జక్కరి చెప్పిన ప్రవచనము క్రీస్తు కోసం మాత్రమే తప్ప అందరి కోసము కాదు. ప్రభునామమున మహిమ కలుగాక. కాబట్టి ఈరోజు ప్రపంచంలో అయిపోతుంది. దేవుని స్తోత్రం. ఆఖరి మాట చెప్తాను. ప్రేమకు నోచుకుని వారమేనను ఆయన మనల్ని ప్రేమించాను. చెప్పొచ్చా? దేవుడై ఉండి ఆయన మనకు అనుగ్రహించబడిను. అందుచేతనే మనము ప్రేమకు నోచుకున్న వారమేనను ఆయన మనల్ని ప్రేమించాను. అసలు ప్రేమకి పాత్రత లేదు, అసలు మనం ప్రేమించాడు ఆయన. ఇక గాడిదని ఇదని అదని చెప్పి ఈ వేషాలన్నిటికీ అర్హత మనకు అసలు లేదు. ప్రేమకు అపాత్రులం, ప్రేమకు నోచుకోలేని వారు, కానీ ఆయన మనల్ని ప్రేమించాడు. అదే అన్నిటికంటే గొప్పది అంటున్నాను. పేరా దేవుని నామమున మహిమ కలుగుగాక. కాబట్టి జీవించుచు ఆయనను ప్రేమించాను. ఆమేన్, ఆమేన్. మృతి పొంది మన అతిక్రమ పాపములన్నీ కూడా తీసుకెళ్ళి మరుపనసలు పడేశాడట అండి. ఏమేన్, ఏమేన్, ఏమేన్. దేవునికి స్తోత్రం కలుగాక. ఇక్కడ మాట వినండి పేర. మనము పాపములో జన్మించి అతిక్రమము రూపుదిల్చి అబద్ధములాడుచు లోకానికి వచ్చి ఉన్నామన్నాడు ప్రవక్త. అది ఏదైనా తోట నుంచి నేటి వరకు జరుగుతున్న కార్యం. ఇదంతా తీసివేయడానికి ఆయన ఏం చేశాడు? మనం పాపంలో జన్మించి అతిక్రమంలో ఉన్నాం కాబట్టి ఈ అతిక్రమం తీసివేయడానికి అగప ప్రేమ శరీరాలకు వచ్చి భూమి మీద రక్తం చిందించడం ద్వారా మృతి పొంది పాతి పెట్టబడింది. ఆయన చనిపోయాడు. డైయింగ్ హీ సేవ్డ్ మీ. చనిపోవడం ద్వారా ఆయన నన్ను ఏం చేశాడు? రక్షించాడు. ఆయన జీవించడం ద్వారా ఏమో ప్రేమించాడు. ఆమేన్. ఆయన చనిపోవడం ద్వారా ఏమో రక్షించాడు. దేవునికి స్తోత్రం కలుగాక. దేవుడే తనకు తానుగా మరణించుట. దేవుడు ఆత్మయుండి మరణించలేడు కనుక ఆ ఆత్మ శరీరం దాల్చి భూమి మీదకి వచ్చి చనిపోవడం ద్వారా, మరణం ద్వారా మనకి విమోచన కలిగిందండి. ఆయన శరీర రూపంలోకి వచ్చిన ప్రేమ జీవితంలో మంచితనం అంతా తీసుకుని ఇష్టపూర్వకంగా ఒక ముహూర్తమైన అర్పణగా అర్పించాడట. ఇష్టంగా చేసిన కార్యాన్ని, అది ప్రజల కొరకు చేసిన కార్యమండి. దేవునికి స్తోత్రం కలుగాక. విశ్వాసాన్ని బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్ఠమైన బలిని దేవునికి అర్పించాడట అండి. చచ్చిపోతూ హేబేలు అర్పిస్తున్న గొర్రెపిల్ల చచ్చిపోతూ అరుపులు అరుస్తూ రక్తాన్ని చిమ్మినది. దాని చిన్న తెల్లని చెడలు రక్తముతో మునిగిపోయినవి. హేబేలు అక్కడ కల్వరిని వ్యక్తపరచుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగాక. ఆమె చెప్తారు హల్లెలూయా. ఈ సంగతులకి మన సమయం సరిపోలేదు పేరా. సైనికులలో ఒకడు ఈటుతో ఆయన పక్కన పొడిచాడు. ఆయన మృతి పొందినప్పుడు ఎలా చనిపోయాడు? కొంతమంది చనిపోలేదు అంటున్నారు, కానీ ఆయన చనిపోయాడని బైబిల్ చెప్తుంది. లోకం ఏమి నమ్మినా అనవసరం, ఆయన చనిపోవటం అనేది వాస్తవం. ఆమేన్. కొంతమంది అన్నారట, దేవుడు తప్ప మరి ఏ ప్రాణియు మరణించినంత మరణమును మరణించాడట. ప్రైజ్ ది లార్డ్. రక్తమైపోతున్న ఆయన జుట్టు ఆయన భుజం పైన వేలాడుచున్నదట. రక్తముతో పాటు జుట్టు తడిసిపోయింది. చూడండి, నేలపైన చుక్క చుక్కలుగా కారుచుండెను. ఎలా వివరించాడు చూడండి. ఆయన పాపపు బ్రతుకు నుండి మానవుని విమోచించడానికై ఆయన చనిపోవలసి వచ్చినప్పుడు పాపం ఎంత భయంకరమేందో వ్యక్తము చేయబడెను. వాక్యంలో ఈ విధంగా చెప్పబడింది. ఆయన ప్రక్కలో వారు పొడిచినప్పుడు రక్తము, నీళ్లు, మరి ఆత్మ వచ్చేను. చెప్పచ్చా? ఒక శాస్త్రవేత్త అన్నాడట, గొప్ప శాస్త్రవేత్త అండి, ఆయన అధ్యయనం చేశాడు. ఇలా అంటున్నాడు, ఒక శాస్త్రవేత్త అన్నాడు, అది అలాగూ జరుగుటకు ఒకటే కారణం, అది రోమా ఈట ద్వారా ఆయన చనిపోలేదు.
రోమ ఈట పొడిస్తే చచ్చిపోలేదండి ఆయన. వింటున్నారా? రక్తం లేకపోవటం వల్ల ఆయన చనిపోలేదు. ఎందుకనగా ఆయనలో ఇంకా దేవుని రక్తం ఉన్నది. ఆయన చేతుల్లో మేకులు గుచ్చుడు ద్వారా, ఆ శిలల ద్వారా, ఆ మేకుల ద్వారా ఆయన చనిపోలేదు. లేక ఆయన తలపైన ములకని పెట్టి కొట్టినప్పుడు ఆ ముళ్ళు దిగటం వల్ల ఆయన చనిపోలేదు చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడండి ఆయన. వింటున్నారా? ఆ శాస్త్రవేత్త ఎవరో కానీ ఈ మాట వాస్తవం. ఈట వల్ల చనిపోలేదు ఆయన. ఈటతో పొడిస్తే చనిపోలేదు, కొడితే చనిపోలేదు, కొడతో కొడితే చనిపోలేదు ఆయన. రక్తం లేక చనిపోలేదండి ఆయన. గ్లోరీ టు గాడ్. మేకలు బాగా తట్టుకోలేక ఆయన చనిపోలేదండి. మరి ఏమన్నాడు చేసి ఆయన? ప్రైజ్ గాడ్. ఈ మాట చెప్పకూడతాను నేను. కానీ ఆమేన్ రక్తం ఉన్నది ఆయనలో, చేతులు దిగ్గొట్టబడినప్పుడు శిల ద్వారా ఆయన చనిపోలేదు. ఆయన తలపైన పెట్టిన ముళ్ళకిడి ద్వారా ఆయన చనిపోలేదు. కానీ వ్యసనము వలన, మన వ్యసనం వలన, మన అపరాధం వలన ఆయన చనిపోయాను. చెప్పబడదామా? దీని భయపడదామా? ఆయన తన స్వకీయులు ఎద్దుకు ఆయన వచ్చాను. గ్లోరీ టు గాడ్. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ఎవరిని విమోచించడానికి ఆయన చావలసి ఉండెనో ఆ మనుషులు ఆయనను ఎరిగి ఉండలేకపోయేది. వారు ఆయన మొక్కమును మీద వేసిరి. మనుషుల వలన ఆయన విసర్జించబడిన వాడయ్యను. ఆయన మన కొరకు స్వయంగా తను తాను చనిపోయాడండి. ఒక వాక్యం చదవకూడుతున్నాను. గల్తీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని ఒక మొదటి వచనం చూద్దాం. పేరు గల్తీ పత్రిక చూడండి, 1వ అధ్యాయము, దయచేసి గమనించండి, 4వ వచనం. మన తండ్రి దేవుని చిత్త ప్రకారము చూడండి, క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపవలని మన పాపముల నిమిత్తము తను తాను రోమ ఈట వలన చనిపోలేదంట ఆయన. మేకుల వలన చనిపోలేదండి ఆయన. ఆయనలో రక్తము లేక చనిపోలేదంట ఆయన. ముళ్ళకిరీటం దెబ్బ వలన, ఆ రక్తం కారటం వలన ఆయన చనిపోలేదంట. ఆయన ఎందుకు చనిపోలేదు సార్? బైబిల్ ఒక మాట చెప్తాడు. పేరు యెషయా గ్రంథంలో మంచి మాట ఉంటుంది. ఆ మాట ఇందా చదివాం మనం. అయినా ఒకసారి చదవకూడదు. పేరు యెషయా గ్రంథం 53వ అధ్యాయం ఇందా చదువుకున్నాం మనం. 53వ అధ్యాయంలో ఒక మాట చూస్తాం. ఎస్, 6వ వచనం చూడండి. యెహోవా మనందరి దోషమును అతని మీద, 6వ వచనం కింద భాగం అండి. యెహోవా మన అందరి దోషము అతని మీద మోపబడిందండి. అతడు చనిపోయింది ఎవరి కోసమో తెలుసా? గొర్రెల తప్పిపోయిన వారి కోసం. మీకు విషయం చెప్పానండి, కఠినమైన మాట. ప్రవక్త మాట చెప్పాడు. ఆయన సిలువలో పూర్తిగా దిగంబరిగా మారిపోయాడు. చాలామంది ఆర్టిస్టులు వేస్తారు సిలువ మీద ఆయన ఉన్నప్పుడు ఒక వస్త్రం కప్పబడినట్టుగా వేస్తారు. ప్రవక్త అన్నాడు, చిత్రకారుడు అలా గీస్తున్నాడు కానీ అది యాడ్ చేశాడు తప్ప, వాస్తవానికి అది చిత్రకారుడు గీసి పెట్టాడు తప్ప, నిజానికి ఆ సైనికులు ఆ వస్త్రాన్ని కూడా ఉంచుకోలేదట. ఆ వస్త్రాన్ని తీసేసి చీట్లు వేసుకున్నారని ప్రవక్త అన్నాడు. అంటే ఆయన పరిపూర్ణంగా దిగంబడిగా అయిపోయాడు. ఒక నూలు పోగు వస్త్రం ఆయన మీద లేదండి. దీనంతటినీ చూడలేకపోయిందంట సృష్టి, తట్టుకోలేకపోయిందంట సృష్టి. అక్కడ ఒక చిన్న పక్షి వచ్చింది, రాబిన్ పిట్ట వచ్చింది. తట్టుకోలేకపోయిందంట రాబిన్ పిట్ట. తన బలహీనమైన ఆ చిన్న ముక్కుతో ఆయన అరచేతుల మీద వాలి అరచేతులు ఉన్న మేకు లాగడానికి ప్రయత్నం చేసిందంట. చిన్న ముక్కుతో ఆ బలమైన శీలను మేకులతో లోపల దిగ్గొట్టినటువంటి దాన్ని లాగడానికి ప్రయత్నించిందంట. ఆ ప్రయత్నములో తన ఊదర భాగం అంతా కూడా, చెస్ట్ భాగం అంతా కూడా యేసుక్రీస్తు చేతుల రక్తం అంతా దాన్ని అంటుకున్నదట. అప్పటి వరకు లేని ఆ కలరు తర్వాత శాశ్వతంగా దానికి ఇచ్చిన దేవుడు. రాబిన్ పిట్ట గుండెల మీద ఎర్రగా ఉంటుందండి. ప్రవక్త అన్ని వేటాడాడు, దాన్ని ఒక్కటిని వేటాడలేదండి. అబ్బాయిలు వేటగాళ్ళు గమనించండి, రాబిన్ పిట్టని వేటాడకండి. ఎందుకంటే అది ఎలాంటిదంటే యేసుక్రీస్తు వేసినప్పుడు ఆ మేకు లాగొచ్చినటువంటి సాహసం చేసిన పిట్ట అది అంటున్నాడు. దేవుని స్తోత్రం కలిగాక. ఎంత మంచి అద్భుతమైంది అది. పాపం మనిషిని దేవుని నుంచి వేరు చేసింది అన్నాడు. అందుకు ఆయన చేదైన మరణం పొందాడట. ఆకాశము మధ్య ఎత్తబడ్డాడట, దిగంబరిగా చేయబడ్డాడట.
ఎందుకు? మనలో ప్రతివాడు తనకి ఇష్టమైన త్రోవకు తొలగిన కనుక యెహోవా మన అందరి దోషం అతని మీద మోపినట్టు. ముగింపుకు వస్తున్నాడు. సిలువలో ఆయన ఎప్పుడు కేక వేసానో అప్పుడే అప్పుడే పాపము చనిపోయిందంటాడు. మీకు అర్థం కాలేదు. నేను సరిగ్గా వివరించలేకపోతాను అనుకుంటున్నాను. అయితే మీకు అర్థమై ఉంటే మీరు దాన్ని ఖచ్చితంగా గట్టిగా మీరు చెప్తారు. లేదా మీ టైం అయిపోయింది, పాస్టర్ గారు ముగించే మూడ్లో ఉంటున్నారు మీరు. ఓకే, ముగించేస్తాను. అమ్మలారా అక్కలారా ముగించేస్తాను. వినండి, ఈ మాట వినండి. సిలువలో ఆయన కేక వేసినప్పుడు అప్పుడే మన పాపాలు చనిపోయాడు. మీకు అర్థమైందా? సిలువలో ఆయన ఎప్పుడైతే కేక వేశాడో అప్పుడే పాపము చనిపోయింది. ఇంకా అంటాడైనా అప్పుడు అది మృతి పొందినది, అది అంతా అయిపోయినది, అది శక్తిహీనమైపోయినది. ఏది ఏది పాపము శక్తిహీనం అయిపోయినది, అది ప్రాణము లేనిది అయిపోయినది. ఎలా వర్ణించండి ఆయన? ఓహో, దేవునికి స్తోత్రం కలగాక, దేవుని మహిమ కలగాక. అంటే సిలువలో కేక వేసిన ద్వారా నీలో నా పాపము పూర్తిగా మృతి పొందిందండి, శక్తిహీనం అయిపోయింది, దానికి అసలు ప్రాణమే లేదటండి. కూరలు తీసిన పాము ఎలా అయితే విషము కక్కలేదో పాపము కూడా అలాగే ఉందట. దేవునికి స్తోత్రం కలగాక. ఇంకా మనం ఏం చేస్తాం? ఆ కూరలు తీసేసిన కానీ, విష కూరలు తీసేసిన కానీ అయిపోయి చచ్చిపోద్దని భయపడతారు. అలాగే తేనెటీగ ఒకే ముళ్ళు ఉంటుందట, కానీ సిలువ మ్రాను పైన ఆ మరణపు ముళ్ళును విడిచేశాడంట ఆయన. తేనెటీగ ముళ్ళు ఇరగబడింది, అది వస్తుంది అనుకోండి, భయపడుతున్నారు. అంటే ఇంకా ముళ్ళు ఉంది అనే అభిప్రాయంతో ఉన్నవాడు. ఇంకా ఆ పాముకి విషకూరలు ఉన్నాయనుకుంటున్నావాడు. కానీ దేవుడు ఆ పాము యొక్క విషకూరలు తీసేశాడు, పట్టకలతో దాగిపడేసాడండి. కళ్ళు తెరుచుకో, ప్రైజ్ ది లార్డ్. ఆ యొక్క తేనెటీగ ముళ్ళు ఇరగొట్టాడండి ఆయన. సరిగ్గా చూడు, కనబడబోదు కదిలి పెట్టుకో, కానీ భయపడకు. పాప ఎప్పుడు చచ్చిపోయిందండి? ఎప్పుడండి? అప్పుడు ఎక్కడున్నావు? దేవునికి స్తోత్రం కలగాక. ఇప్పుడు పాపం అనేది పూర్తిగా అంతరించిపోయిందంటండి. ఇంకో మాట చెప్తాను వినండి, నాకు తెలియదు, ప్రవక్త చెప్తున్నాడు. మానవులకు శత్రువుకు పాపము అది చనిపోయి నిత్యమైపోయినది, దానికి శక్తి లేదు. దానికి శక్తి లేదంటే గంతులేయాలి మనం. అసలే శత్రువుకి శక్తి లేదంటే అవతల సైన్యానికి ఎంత ఆనందం వస్తుంది? ఎవడు ఎడుతాడా? ఏడవడండి. మరి ఎందుకు ఎడుతున్నారు? సంతోషించండి. ఏంటి? దేనికోసం? ఆయన కేక వేయటం ద్వారా నీ పాపమును ఎప్పుడో బలహీనపరిచేసాడట, పాపము తీసేసాడట అండి. నీలో పాపం చచ్చిపోయిందట, దానికి శక్తి లేదంటండి, కానీ తోక మాత్రమే ఊపుతుంది. దాన్ని భయపడక్కర్లేదు. ఈరోజు ప్రభు ఎత్తబడతాం నమ్మకం ఎంతమందికి ఉంది? నేను బాబాయ్ నాకు నమ్మకం లేదు, చాలా అంటే నీలో పాపం చచ్చిపోలేదు, చచ్చిపోతే ఎత్తబడతాం. దేవునికి స్తోత్రం కలగాక. యేసు వస్తే ఈరోజు నిజంగా నేను యథార్థంగా ఉన్నాను, ఐఎమ్ రెడీ అని ఎంతమంది ఉన్నారు? చూసారా, చాలా మంది చేతులు లేవట్లేదు అసలే. ఓడిపోయిన పాస్టర్ గారు ఆయన ఇప్పుడు వస్తారేంటి? ఎప్పుడో వస్తాడు కదా. అప్పుడు ఒక ఆయన అన్నాడు, అప్పుడు వస్తే రెడీ అయిపోతాడంట. ఇంకో మాట చెప్పాడు ఒక ఆయన. ఒకసారి ఎక్కడో వీధిలో ప్రసంగం చేస్తాం గట్టిగా, ఎప్పుడో సువార్త కూటంలో చెప్తుంటే ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడతామని చెప్తే ఒకడు అంటాడు, ఒకడు ఆడు పాపి దుర్మార్గుడు విమర్శలు అనమాట. ఆ టైంలో ఈ పాస్టర్ ఎత్తబడినప్పుడు కాలు పట్టేసుకుంటున్నాడు. అంటే అది మార్పు సక్కలేదు, బాప్తి సక్కలేదు, చర్చ ఎక్కలేదు, క్షమాపణ ఎక్కలేదు, ప్రవైతుడు ఎక్కలేదు, పార్షుడు ఎక్కలేదు, ఏమి లేకుండా పట్టు వచ్చేస్తాడంటే ఏమన్నాను తంతాను నేను కదా దేవుడు తంతాడండి. ఎందుకు తెలుసా? దెయ్యానికే చూడలేదు అక్కడ. అసూపర్రాలు యుద్ధం చేసిన మూర్ఖు దూతలకి దేవుడు చోట్లగా చేశాడండి. కాబట్టి చూడండి, అపవిత్రమైన ఏది కూడా ఆ పర్వతం తాకలేదు. దేవునికి స్తోత్రం కలగాలి. కాబట్టి పాతి పెట్టబడ్డాడండి, బహుదూరంగా మోసపడ్డండి. ఇప్పుడు పాపాలన్నీ భక్తిహీనం అయిపోయినాయి, అవునా? ఆకరమడండి. పాతి పెట్టబడి ఆయన నా పాపంలో బహుదూరంగా మోసుకుపోయాడు. శరీరము పాప పరిహార్థ బలి తప్పక పాతి పెట్టబడుతుంది. ఆయన చనిపోయాడు కాబట్టి పాతి పెట్టారండి.
అది మృతి చెందినది, అది సమాధి చేయబడింది, అది నిత్యమైపోయినది, దాని యందు ఇక జీవము లేదు. అలాగైతే అది పాతి పెట్టబడవలస్తున్నది. పూర్తిగా చచ్చిపోయింది అంటేనే పాతి పెట్టాలి, పూర్తిగా మారుమనసు పొందితేనే బాప్తిసం పొందాలి. మారుమనసు లేకుండా బాప్తిసం పొందితే ఒక ఆయన అంటాడు, అలా చచ్చిపోకుండా పాతి పెడతానంటండి, మళ్ళా సమాధి పెట్టి తీసుకొని బయటకు వచ్చేస్తారండి. బయటకు వచ్చి పబ్లిక్ తిరుగుతారంట. ఎవరు సరిగ్గా చచ్చిపోకుండా పాతి పెడితే రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఒకటి లేచి వచ్చేస్తారు, లేదంటే నిన్ను జైలు వేసేస్తారు. అంటే బతుకున్న వాళ్ళు పాతి పెట్టేస్తారు, పాస్టర్ జైల్లో వేస్తారు, లేదా వాడు బయటకన్నా వచ్చేస్తాడు. ఈరోజు బాప్తీసాలు ఇస్తున్నారు పాస్టర్ గారు, లేచి వచ్చేస్తారు. అలా ఇచ్చి తర్వాత వెనక నుంచి వచ్చేస్తారు, పాస్టర్ గారు వచ్చేస్తారు కూడా వచ్చేస్తారు. చచ్చిపోవట్లేదండి, అసలు చచ్చిపోయే బతికి రావాలి. దాని ప్రవర్తన అంటాడు, వినండి, అలాగైతే అది మొత్తపొందింది, అది చనిపోయింది, అది బలహీనమైపోయింది, అందులో ఇక జీవం లేదు. ఇక జీవం లేదు కాబట్టి బయట పెట్టి 2 రోజులు 3 ఉంచుకొని 4 రోజులు 5 రోజులు మొత్తం పాతి పెట్టేయాలి. ప్రవర్తన అలాగైతే అది పాతి పెట్టబడుతున్నది. ఏది పాతి పెట్టబడుతున్నది? దేవుని శరీరము పాతి పెట్టబడినది. అది పాపపరంత బలి, అది కాల్చబడిన గొర్రె పిల్ల, అది అతిక్రమములనే అగ్ని చేత కాల్చబడినది. గమనించారా? పాపపరహితమైన గొర్రె పిల్ల పాపమనగా తెలియనిది, ఎలాంటి పొరపాటు ఎరగనిది. దేవుడు ఎలాంటి పొరపాటు చేయలేదు, ఏ పాపము చేయలేదు, కానీ ఆయన కోసం పూర్తిగా చనిపోయాడు. ఆయన పాతి పెట్టబడ్డాడు, నువ్వు మారుమనసు పొందాలి. ఆయన పాతి పెట్టబడ్డాడు, నువ్వు బాప్తిసం పొందాలి. ఆయన లేచాడు, నువ్వు పరిశుద్ధత పొందాలి. 3 మర్చిపోకండి పేరా. ఆయన పాతి పెట్టబడ్డాడు, ఆయన చనిపోయాడు, మారుమనసు పొందాలి. ఆయన పాతి పెట్టబడ్డాడు, బాప్తిసం పొందాలి. ఆయన లేచాడు, 3వది నువ్వు పరిశుద్ధత పొందాలి. అదే ఆయన యొక్క మరణము, సమాధి, పునరుద్ధానం. దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగాక. ప్రవర్తన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుటకు నడిచి వెళుచుండగా ఇగో ఇప్పుడు వారు పాతి పెట్టబడుతున్నారు అన్నాడు. ఇలా పాతి పెట్టబడితే అర్థమేంటి? ప్రవర్తన అన్నాడు, నీ పాపముల బహు దూరంగా మోసుకుపోయాడట. దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగాక. కాబట్టి ఈస్టర్ అంటే ఆయన లేచుట. ఆయన లేచాడు కాబట్టి ఆయన బైబిల్ చెప్తుంది, దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె చెప్తారా? చూడండి, ఆయన తిరిగి లేచాడు కాబట్టి మనమట నిరంతరము నీతిమంతులు తీర్చబడ్డామండి. జస్టిఫైడ్ ఫ్రీలీ ఫర్ ఎవర్, ఎప్పటికీ మనము నీతిమంతులు తీర్చబడ్డామంటండి. చాలా ఫ్రీగా, స్వేచ్ఛగా. దేవునికి స్తోత్రం కలుగాక. ఇప్పుడు మనము నిరంతరము నీతిమంతులు ఉన్నామండి. ఇక 5వది, ఒక రోజున ఆయన తిరిగి రాబోతున్నాడండి. సమ్డే ఈజ్ కమింగ్. ప్రవర్తన హో గ్లోరియస్, అది ఎంత మహిమకరమైన దినము. దానికోసం ఎదురు చూస్తున్నాం మనం. కాబట్టి ఆయన జీవించి ప్రేమించాడు. ఆయన చనిపోయి తిరిగి లేచిన ద్వారా ఏం చేశాడు? జీవించడం ద్వారా మనం ప్రేమించాడు, చనిపోవడం ద్వారా రక్షించాడు. దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగాక. పాతిపెట్టడం ద్వారా మన పాపలు బహు దూరంగా మోసుకుపోయాడు. తిరిగి లేచిన ద్వారా ఏం చేశాడు? ఆయన నీతిమంతులకు తీర్చాడు. 5వది, వచ్చుడు ద్వారా మనం మహిమలోకి ప్రవేశిస్తున్నాం. ఇదే నిజమైన ఈస్టర్ అండి. కాబట్టి ఆయన లేచిన దానికి అర్థం ఏంటంటే నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆయన లేచాడు ఖచ్చితంగా, కానీ ప్రజలే నీతిమంతులుగా తీర్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. నిరంతరం నీతిమంతులుగా తీర్చబడినప్పుడు ఇక 5వది ఆయన వస్తున్నాడు. అప్పుడు నీతిమంతులు తీర్చబడిన వారిని తీసుకోవడానికి వస్తున్నాడు. ఆ గొప్ప రాకడ కొరకు దేవుడు మనం సిద్ధపరచును కాక. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ఒకసారి చేతుల పైకెట్టండి, మీరు అందరూ కూడా చేతుల పైకెట్టండి. ఒకసారి చేతుల పైకెత్తండి, ప్రభుని స్తుతించుకుందాం. చేతుల పైకి ఎడదాం, ఒక చిన్న ప్రార్థన చేద్దాం. పేరు గట్టిగా సిద్ధం. ఆడవాళ్ళు, సిస్టర్స్ మీరు మౌనంగా ఉన్నారు, బ్రదర్స్ మీరు మౌనంగా ఉన్నారండి.